So దీనికి స్టార్ట్ చేద్దాం సెక్యూరిటీ అనాలిసిస్ అని బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో యాజ్ యూజువల్ ఆబ్వియస్లీ యు ఆర్ ట్రైంగ్ టు అనలైజ్ సెక్యూరిటీ ఆర్ షేర్ అనుకోండి అండ్ డిసైడ్ సే వెదర్ టు బై ఆర్ నాట్, ఆర్ ఉంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ వెదర్ టు సెల్ ఆర్ నాట్. సో ఇది మీ కాన్సెప్ట్ అనుకుందాం, విచ్ ఇస్ బేసికలీ యు ఆర్ ట్రైంగ్ టు అనలైజ్ ద సెక్యూరిటీ either for investment purpose అవ్వచ్చు or basically sell side and buy side అంటారు. సో either for investment purpose అవ్వచ్చు లేకపోతే అదర్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో క్లయింట్కి సజెషన్స్ ఇవ్వాలి, సో దెన్ ఆబ్వియస్లీ అదే కన్సల్టెంట్ అవ్వచ్చు. సో మీరే ఇన్వెస్ట్ చేయాలని రూల్ కూడా లేదు. ఓకే, సో ఇది సపోజ్ టు బి టాపిక్ జిస్ట్ అనుకోండి, విచ్ ఇస్ టు అనలైజ్ ద సెక్యూరిటీస్ for any purpose, like whether it is good enough to invest or not. Okay, so basically overall subject or me topic rendu parts కింద breakup చేయొచ్చు. ఒకటి fundamental analysis అని, and other thing is called as technical analysis అని. Okay, fundamental and technical analysis, again these are vast subjects. దీని మీద lots of books ఉన్నాయి. This is not something which can be discussed in like 20 pages, 30 page discussion kaadu. It is supposed to be an entire subject in itself. Like technical analysis meeda there are many courses, right? And still daniki because it's very much subject to analysis, kabatti daniki there is no limit to the theory part of technical analysis. And fundamental analysis is meeku teluso teliyako meer innallu chesindi basically fundamental analysis. So basically nenu istunnde gist of it. మేబీ సమ్స్ దాకా మీరు మళ్ళీ చూడక్కర్లేదు, బట్ థియరీ దాకా మేబీ యూ కెన్ జస్ట్ బ్రౌజ్ ఓవర్ యువర్ టెక్స్ట్ బుక్, వాడు ఏం చెప్తున్నాడు బాధ ఏంటనేది. బట్ జిస్ట్ అయితే కనుక మొత్తం అనాలిసిస్ని 2 parts కింద చూస్తున్నాడు, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఇస్ వేర్ బేసికలీ హీ లుక్స్ ఎట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, P&L చూస్తాడు, బ్యాలెన్స్ షీట్ చూస్తాడు, దెన్ మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తాడు, అండ్ ఇండస్ట్రీ ఆర్ like example say నేను అనాలిసిస్ చేస్తుంది, సో ఎగ్జాంపుల్ సమ్ కంపెనీ రీసెంట్ ఉన్నాయి, న్యూజెన్ అనుకుందాం. ఓకే, సో దెన్ ఈ న్యూజెన్ కంపెనీ యాజ్ అ ఫర్మ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇది ఏ ఇండస్ట్రీలో అయితే ప్రాక్టీస్ చేస్తుందో, ఆర్ మేబీ బెటర్ ఎగ్జాంపుల్ రాజరత్న. సో రాజరత్న ఈ ఫర్మ్ ఉంది అనుకుందాం. దెన్ ఈ ఫర్మ్ చేసే బిజినెసెస్ ఏవైతే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో లోపల ఒక ఏదైనా మెటల్ ఉంటున్నారు, వైరింగ్ ఉంటుంది, ఆ వైరింగ్ తయారు చేస్తుంది. సో ఇండస్ట్రీ ఎందులో అయితే ఆపరేట్ చేస్తుందో దాంట్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు, దెన్ ఓవరాల్ ఎకానమీ ఇంపాక్ట్ దీని మీద ఏముంటుంది. సో ఎగ్జాంపుల్ దీన్ని 2 typesలో చెప్తారు, ఒకటి టాప్ డౌన్ అనాలిసిస్ అని, ఇంకొకటి బాటమ్స్ అప్ అనాలిసిస్. బాటమ్ అప్ అనాలిసిస్, ఓకే, విచ్ ఈస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాజరత్న అనే కంపెనీని ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఇది నా డెసిషన్ అనుకుంటే ఐ విల్ స్టార్ట్ విత్ ద కంపెనీ. సో కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కంపెనీకి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, కంపెనీ గ్రో అవ్వడానికి ఉండే ఛాన్సెస్ ఏంటి, అండ్ రైట్ నౌ సేల్స్ ఎలా ఉన్నాయి, టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కంపెనీ లెవెల్లో. దెన్ నెక్స్ట్ లెవెల్ ఈస్ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో పర్ఫామ్ చేస్తుందో ఆ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ రాజరత్న ఫర్మ్ అనుకుంటే దాని టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే ఆటోమేటిక్గా దానికి సప్లై చేసేది వీడు అనుకుంటే వీడు కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, అండ్ టెక్నాలజికల్ చేంజెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత ఇండస్ట్రీని, ఇవన్నీ చూస్తారు. దాని ఇండస్ట్రీ బాగుందా లేదా అన్నప్పుడు ఎకానమీ బాగుందా లేదా, ఎకానమీ బాగుంది అనుకుంటే ఆటోమేటిక్గా సే ఎగ్జాంపుల్ ఎకానమీ ర్యాపిడ్గా మూవ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, దెన్ మేబీ మొబిలిటీ ఆఫ్ గూడ్స్ అవన్నీ పెరుగుతాయి, సో ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, విచ్ మీన్స్ మేబీ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి advantage అవ్వచ్చు. సో అగైన్ దట్స్ ఏ బాటమ్స్ అప్ అనాలిసిస్ ఆర్ బాటమ్ అప్ అనాలిసిస్, విచ్ ఇస్ స్టార్టింగ్ విత్ ఎ కంపెనీ అండ్ గోయింగ్ టువర్డ్స్ ఇండస్ట్రీ. రివర్స్ చేయొచ్చు, విచ్ ఇస్ ఓవరాల్గా ఎగ్జాంపుల్ సే సంబడి హూ హ్యాస్ ఎ హ్యూజ్ టికెట్ సైజ్, సే మేబీ ఒక 1 lakh crore ఎంతో ఇన్వెస్ట్ చేయడానికి, ఆర్ దే ఫండ్ ఈస్ జస్ట్ లుకింగ్ అప్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఆబ్వియస్లీ వాళ్ళు చూసేది ఇండియా యాజ్ అ డెస్టినేషన్ బాగుందా లేదా, లైక్ ఇండియా గ్రో అవుతుందా లేదా, ఆర్ బ్రెజిల్ వైపు అది గ్రో అవుతుందా లేదా, ఆర్ యూరోప్ గ్రో అవుతుందా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి దే కెన్ దెన్
drop down to the company level దాకా. So that becomes a top down analysis. Even స్మాల్ టికెట్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. రైట్ నౌ మీరు ఇండియాలో ఉండి యూఎస్ స్టాక్స్ కొనొచ్చు. సో ఆబ్వియస్లీ మీకు ఇండియన్ ఎకానమీ కన్నా యూఎస్ ఎకానమీ గ్రోత్ బాగుంటుందని అనిపిస్తే యూ కెన్ ఆబ్వియస్లీ స్టార్ట్ విత్ యూఎస్ ఎకానమీ. దెన్ యూఎస్ ఎకానమీలో ఏ ఇండస్ట్రీకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, దెన్ ఆ ఇండస్ట్రీలో ఏది కంపెనీ లీడర్గా ఉంది అది తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా చేస్తే వచ్చేదంతా కూడా ఫండమెంటల్ అనాలిసిస్. యూ లుక్ ఎట్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద కంపెనీ, విచ్ ఇస్ వాట్ మీరు ఎప్పుడు రేషియో అనాలిసిస్ అవన్నీ కడుతున్నారు. సో యూ లుక్ ఎట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో, లిక్విడిటీ రేషియోస్ ఇవన్నీ చూసి, ఆర్ వేరే పారామీటర్స్ లైక్ పిఈ రేషియోస్ అవన్నీ కడుతున్నారు. స్పెసిఫిక్ టు ఫైనాన్షియల్ సెక్టర్ ఆర్ స్పెసిఫిక్ టు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కొన్ని రేషియోస్ అవి కడతారు. అవన్నీ కట్టాక దెన్ యూ విల్ డిసైడ్ వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. దట్ ఈస్ బేసికలీ ఫండమెంటల్ అనాలిసిస్. మీ డివిడెండ్ గ్రోత్ మోడల్ మీరు ఏవైతే చదివారో ఆర్ పిఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఇవన్నీ చదివినవి, వీటన్నిటిలో కూడా మీరు షేర్ ప్రైస్ డిటర్మైన్ చేయొచ్చు కదా, పీనార్. సో ఎగ్జాంపుల్ డివిడెండ్ గ్రోత్ మోడల్ ఆర్ పీనార్ ఈక్వల్ టు D1/KE - G. సో ఈ ఫార్ములాస్ వాడు ఏదైతే ప్రైస్ డిరైవ్ చేశారో పిఈ మల్టిపుల్, సో మీ పిఈ రేషియో తెలిస్తే ఇంటూ ఈపీఎస్ చేస్తే దట్స్ యువర్ పీనార్. సో ఇవన్నీ వాడు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ సపోజ్ టు బి ఫండమెంటల్ అనాలిసిస్. సో మీరు ఆల్మోస్ట్ డివిడెండ్ వాల్యుయేషన్ చేసినప్పుడు, లేకపోతే సెక్యూరిటీ వాల్యుయేషన్, ఈక్విటీ వాల్యుయేషన్ ఇవన్నీ చేసినప్పుడు వాడినంతా ఫండమెంటల్ అనాలిసిస్. వేరస్ టెక్నికల్ అనాలిసిస్ అంటే వాడు అనేది యుల్ ఓన్లీ లుక్ ఎట్ ప్రైస్ అండ్ పాస్ట్ ట్రెండ్ ఉందా లేదా, అండ్ ఆ పాస్ట్ ట్రెండ్తో మీరు ఏమైనా ఫ్యూచర్ ఎస్టిమేట్ చేయగలరా లేదా. సో ఇంతే చూస్తారు. ఎగ్జాంపుల్ సే 50 రూపీస్ ఉంది షేర్ ప్రైస్, 50.5 ఉంది, 50.8 అయింది, 50.9 అయింది, 53 అయింది, సో ఆన్ పెరుగుతుంది అనుకుందాం. సో ఇట్స్ ఎ ట్రెండ్ టు ఇట్. దెన్ దీన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రెడిక్షన్ చేస్తారు వెదర్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఆర్ నాట్. సో ఓన్లీ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి యూ విల్ ట్రై టు డిటర్మైన్ వెదర్ ద ఫ్యూచర్ విల్ బి గుడ్ ఆర్ నాట్. సో మీరు ఇంకా కంపెనీ ప్రాఫిట్స్ వచ్చాయా, కంపెనీ లాసెస్లో ఉందా, లేదా కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, కంపెనీ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఇవేమి చూడరు. యు ఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ ప్రైస్. అండ్ ఆ ప్రైస్ వల్ల ఒక చార్ట్ ఆర్ ఒక డేటా తీసుకుని దాని నుంచి కొన్ని డెసిషన్స్ తీసుకుంటే దట్ బికమ్స్ యువర్ టెక్నికల్ అనాలిసిస్. సో ఎగ్జాంపుల్ అందులో పార్ట్గానే దెర్ ఇస్ సంథింగ్ వాట్ ఇస్ ఎన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అది కట్టి కనుక ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ డెసిషన్ దెన్ దట్ బికమ్స్ టెక్నికల్ అనాలిసిస్ అని. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ నేను చెప్తుంది చాలా చాలా మైనర్ థింగ్. మెజారిటీ ఆఫ్ ద అనాలిసిస్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా కాంప్లెక్స్ చార్ట్స్ గట్రా రీడింగ్ ఉన్నాయి. మేబీ మీరు ఎనీ షేర్ ప్రైస్ చూస్తారు అనుకోండి, సే టీసీఎస్ షేర్ అనుకోండి. సో ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ 1 డే చార్ట్. ఇది మీరు 5 డే చార్ట్ పికప్ చేస్తే ఇక్కడ ఏదైతే ట్రెండ్ ఏమైనా కనిపిస్తుందా అని, ఆర్ ఇయర్ టు డేట్. సో ఇక్కడ పికప్ చేస్తే మీకు ఇది తగ్గింది, దెన్ పెరుగుతుంది. సో జనరల్గా నేను వెరీ వీక్ ఎట్ ఏంటంటారు టెక్నికల్ అనాలిసిస్. నాకు ఈ చార్ట్స్ అవి పెద్దగా ఐ మీన్ ఐకి అంత ప్లీజింగ్ అండ్ అనాలిసిస్కి అంత ఇష్టంగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను ఇన్వెస్ట్ చేసేది బేస్డ్ ఆన్ ఫండమెంటల్ అనాలిసిస్. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 1 year ట్రెండ్, ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్, ఇలా వర్కౌట్ అవుతుందని కాదు, జస్ట్ 1 year. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారు, సో వాళ్ళు కొన్ని లోస్ హిట్ చేస్తారు. ఎగ్జాంపుల్ జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు టీసీఎస్ అనిపించినంత. సో ఇక్కడ మీరు హిట్ చేస్తే అరౌండ్ 3000 ఉంది. ఇది మేబీ పీరియడ్ ఈజ్ అరౌండ్ జూలై అనుకుందాం, సెప్టెంబర్ ఇక్కడ ఉంది కాబట్టి. దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అక్టోబర్ నవంబర్ టైంకి దెర్ ఇస్ ఎ ఫాల్, నవంబర్ నుంచి దెర్ ఇస్ అ రైజ్ అగైన్. ఓకే, సో ఇక్కడి నుంచి మళ్ళీ జనవరి సీజన్కి కొంత తగ్గింది, దెన్ దర్ వాజ్ ఫ్లైట్. సో ఈ హైస్ చూస్తారు, దెన్ ఛాన్స్ ఆఫ్ నెక్స్ట్ హై ఎక్కడ ఉందని ఎస్టిమేట్ చేస్తారు. అగైన్ ఈ ఫాల్ ఉంది. సో మేబీ దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఇక్కడ హై అయ్యాక ఇక్కడ ఫాల్ వచ్చింది, ఇక్కడ హై అయ్యాక ఇక్కడ ఫాల్ వచ్చింది. సో అరౌండ్ 3400లో దెర్ ఇస్ రెసిస్టెన్స్, అంటే అక్కడికన్నా పెరగట్లేదు. 3400కి వెళ్ళాక మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ 3400కి వెళ్ళాక మళ్ళీ పడిపోయింది, మళ్ళీ 3400కి వెళ్ళాక మళ్ళీ పడిపోయింది. సో దెర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్ అట్ 3400 అని వాడు ఎస్టిమేట్ చేసి ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడి దగ్గర ఆల్రెడీ షేర్ ఉంటే అమ్మేస్తాడు, ఎందుకంటే ఇంకా పడుతుందన్న ఇండికేషన్ వస్తుందని. దిస్ ఈజ్ అగైన్ వెరీ రాగా నేను చెప్తున్నాను. దీంట్లో చాలా చాలా చేస్తారు వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ ఇదే డేటా తీసుకుని దీని మీద ఓవర్లాప్ చేస్తారు. 60 day డేటా
maybe 100-day data, so on. So many analysis కోసం many time periods అన్ని అనాలిసిస్ చేసి లాంగ్ రన్ లో పెరుగుతుందా లేదా షార్ట్ రన్ లో మూమెంటం ఎలా ఉంది, సో మూమెంటం అనాలిసిస్ అంటారు. సో మీకు ఓకే, ఓన్లీ అర్థం కావాల్సింది ఏంటంటే బేసిక్గా స్టాక్ ప్రైస్ మూమెంటం చూసి వాడు కొన్ని డెసిషన్స్ చెప్పగలుగుతాడు, అండ్ ఎక్స్క్లూజివ్ ఆన్ ప్రైస్ డిపెండ్ అవుతాడు, ఇంకా వేరే ఏం చూడడు. ఓకే, దట్ బికమ్స్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, అంటే ప్రైస్ తప్ప ఇంకా వేరే ఏం కన్సిడర్ చేయడు. ఓకే, సో దట్ బికమ్స్ యువర్ టెక్నికల్ అనాలిసిస్. వేరే ఫండమెంటల్ అనాలిసిస్ లో మీరు ఎప్పుడు రెగ్యులర్గా నేర్చుకుంటుంది బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ. సో ఓవరాల్ గా మ్యాక్రో లెవెల్లో పిక్చర్ ఇది అనుకోండి, విచ్ ఇస్ ఫండమెంటల్ అనాలిసిస్. అంటే యూ లుక్ ఎట్ ప్రాఫిట్స్, ఎకానమీ, ఇండస్ట్రీ ఇవన్నీ చూసి ఎలా అవుతుందో డిసైడ్ చేస్తారు. వేరే టెక్నికల్ అనాలిసిస్ అంటే మీకు అవన్నీ అనవసరం. లాస్ట్ 1 week లో ప్రైస్ ఎలా పెరిగింది, లాస్ట్ 1 year లో ప్రైస్ ఎలా పెరిగింది, ఇవి చూస్తారు అంతే. అదర్వైజ్ మిగతావన్నీ ఇర్రెలవెంట్ అని. ఓకే, సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈ రెండు కాన్సెప్ట్స్ ఓకేనా? టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? మనం ఇప్పుడేం ప్రెడిక్ట్ చేయట్లేదు, బట్ జస్ట్ అంటే ఏంటి అనేది. ఓకే, రైట్. ఓకే, ఇది అర్థం అవుతే ఇప్పుడు మీ టాపిక్ పర్పస్ అది, విచ్ ఇస్ అగైన్ టెక్నికల్ అనాలిసిస్ మొత్తం అంతా ఇవ్వలేదు వాడు, కొన్ని పార్ట్స్ ఇచ్చాడు. దీని తర్వాత ఉన్న దాంట్లో ఏంటంటే సంథింగ్ కాల్డ్ as, నేను మీ ప్రాబ్లమ్స్ కి లింకప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, బికాజ్ ఇందులో 3 సమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ 3 సమ్స్ కి సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ అని. ఓకే, ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్. ఇది ఈ కాన్సెప్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, బట్ యూజిన్ ఫార్మా అని, ఫార్మా ఫ్రెంచ్ మోడల్లో మీరు ఫార్మా మ్యూచువల్ ఫండ్ లో, ఐ మీన్ టెక్స్ట్ బుక్ సమ్ అవ్వలేదు, బట్ సిపియూలో ఎక్కడో సమ్ ఉంటుంది. ఎనీవే, ఫార్మా మోడల్. సో ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ ఆయన డిఫైన్ చేశాడు ఫార్మా. అండ్ బేసిక్గా జిస్ట్ అనుకుంటే కనుక ఆయన దీన్ని వీక్ ఫార్మ్ ఎఫిషియంట్ సెమీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ ఎఫిషియంట్, సో 3 మార్కెట్స్ కింద విడగొట్టాడు. సో ఎఫిషియంట్ మార్కెట్ హైపోథసిస్ బేసిక్ అని చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్ ద లాంగ్ రన్ no one can beat the market. In the long run no one can beat the market. ఎందుకు అంటే ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, అల్టిమేట్లీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మార్కెట్. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మార్కెట్. సో ఆబ్వియస్గా మీరు ఏదైతే ప్రైస్ చూస్తున్నారో ఆ ప్రైస్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం రిఫ్లెక్ట్ అయింది. సో దట్ ప్రైస్ కెన్ నెవర్ బి అండర్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్. సో ఈ రెండు ఉండకూడదు. ఎప్పుడైతే అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్ కాదో, యూ కెన్ నెవర్ గెయిన్ బై ఇన్వెస్టింగ్ ఆర్ షార్ట్ సెల్లింగ్ ద స్టాక్. అది అండర్ వాల్యూడ్ అయితే మీరు కొని పెరిగితే గెయిన్ అవ్వచ్చు, అండ్ ఓవర్ వాల్యూడ్ అయితే మీరు అమ్మేసి గెయిన్ అవ్వచ్చు. బట్ ప్రైస్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ అంటున్నారో, పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దెర్ ఈస్ నో అండర్ వాల్యూషన్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్. ఇన్ సచ్ ఎ కేస్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాడి ఉద్దేశం. బట్ అగైన్ ద key term is in the long run, because short run లో ఎప్పుడు కూడా there will be always discrepancies, market adjustments అవుతాయి. బట్ ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇన్ ద లాంగ్ రన్ no one can beat the market, in the sense you can't earn more than the market. సో సింపుల్ స్టేట్మెంట్ అయితే కనుక అని అందులో 3 forms చెప్పాడు, 3 forms ఆఫ్ మార్కెట్స్ ఉండొచ్చు అని. ఒకటి వీక్ ఫార్మ్ ఎఫిషియెంట్, ఇంకోటి సెమీ ఎఫిషియెంట్, ఇంకోటి సెమీ స్ట్రాంగ్ ఎఫిషియన్స్, అండ్ ఇంకోటి స్ట్రాంగ్ ఎఫిషియెంట్ అని చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు వీక్ ఫార్మ్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ won't work అని. టెక్నికల్ అనాలిసిస్ won't work. What works is basically fundamental and
ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్సైడర్ ట్రేడింగ్, ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో weak form efficient market అంటే obviously your technical analysis won't work, but what works is basically your fundamental analysis and insider trading works. And whereas semi strong ante technical and fundamental won't work, only insider trading works. ఈ వర్క్స్ అంటే ఏంటని చెప్తాను. ఓన్లీ ఇన్సైడ్ ట్రేడింగ్ వర్క్స్. మీరు పొరపాటున నోట్స్ రాస్తుంటే కనుక ప్రాబబ్లీ ఈ ఏరియా షల్ గో ఇన్ టు యువర్ నోట్స్. ఇది అర్థం అవుతే వీఆర్ ఆల్మోస్ట్ ఆ సమ్స్ కి దగ్గరగా వెళ్ళచ్చు. సో ఫండమెంటల్ అండ్ టెక్నికల్ డోంట్ వర్క్, ఆర్ ఇక్కడ ఓంట్ వర్క్ అని రాశాను. ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఓంట్ వర్క్, బట్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఓంట్ వర్క్, బట్ ఓన్లీ ఇన్సైడర్ ట్రేడింగ్ వర్క్స్. ఓకే, సో ఇది ఓకే అనుకుంటే దెన్ స్ట్రాంగ్లీ ఎఫిషియంట్ అయి ఉంటే కనుక ఆర్ ఫుల్లీ ఎఫిషియంట్ మార్కెట్ అవుతే కనుక దెన్ స్ట్రాంగ్లీ ఫుల్లీ ఎఫిషియంట్ మార్కెట్ అవుతే కనుక నథింగ్ వర్క్స్. In the sense technical, fundamental and even insider trading won't work, which is like living in a Ethiopic world. Ethiopia world in sense very perfect world, okay, which is generally not possible. So nothing works. In case the market is fully efficient, obviously nothing works ani. So ippudu ikkada మీ అబ్జర్వేషన్ is simple. ఫస్ట్ కేసులో టెక్నికల్ అనాలిసిస్ వోంట్ వర్క్ అంటున్నాడు. టెక్నికల్ అనాలిసిస్ వోంట్ వర్క్ అంటే సింపుల్ థింగ్ ఇస్ based on only price information, you can't determine the next price, or maybe to be precise, only based on the past price information, you can't determine the next future price or next world future price. You can't determine the future price. ఏది టెక్నికల్ ఓంట్ వర్క్ అంటే. టెక్నికల్ వర్క్ అవుతుందంటే ఏంటంటే టెక్నికల్ వర్క్ అవడం అంటే యు ఆర్ ఏబుల్ టు డిటర్మైన్ ద ఫ్యూచర్ ప్రైస్ బై యూజింగ్ ద పాస్ట్ ఇన్ఫర్మేషన్. అదే మీకు టెక్నికల్ అన్నాం కదా. ప్రైస్ ని చూసి పాస్ట్ ట్రెండ్ బట్టి ఫ్యూచర్ చెప్పగలిగితే దట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వట్లేదంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ షేర్ ప్రైస్ చూసి నేను నెక్స్ట్ షేర్ ప్రైస్ ఎంత అని చెప్పలేను అని. సో అలాంటి కేసులో బట్ ఫండమెంటల్స్ అంటే బ్యాలెన్స్ షీట్, P&L ఇవన్నీ చూసి నెక్స్ట్ షేర్ ప్రైస్ ఎంతో చెప్పగలిగి అండర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూడ్ చెప్పి నేను ఇన్వెస్ట్ చేయగలిగితే అండ్ ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే దట్ ఈస్ సపోజ్ టు బి వీక్ ఫామ్. ఎందుకంటే వీక్ ఫామ్లో టెక్నికల్ వర్క్ అవ్వదు, బట్ ఫండమెంటల్ విల్ వర్క్ అండ్ ఈవెన్ ఇన్సైడర్ ట్రేడింగ్ విల్ వర్క్. ఇన్సైడర్ ట్రేడింగ్ వర్క్స్ అంటే మీకే ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదన్నారో ఆటోమేటిక్గా మీ ప్రైస్లోకి రాదు, బయట పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లేదు అది. సో మీ ఒక్కరికే తెలుసు. దెన్ ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు షేర్ ప్రైస్ మారుతుంది, బట్ మీకు తెలియడానికి మార్కెట్ తెలియడానికి గ్యాప్ ఉంది. సో ఆబ్వియస్లీ మీరు దాని అడ్వాంటేజ్ కింద వాడుకుంటారు. దాని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నాం, విచ్ ఇస్ మీ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎగ్జాంపుల్ సే మీరు ఏదో కంపెనీలో హై పొజిషన్లో వర్క్ చేస్తున్నారు అండ్ ఆ కంపెనీ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, అది మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పెద్ద ఆర్డర్ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి వర్త్ లైక్ సమ్ 20,000 30,000 crores అనుకుందాం. దెన్ మీకు తెలుసు ఆర్డర్ వస్తే ఆబ్వియస్లీ ఇట్స్ హ్యూజ్ ఆర్డర్ కాబట్టి కంపెనీ బిజినెస్ పెరుగుతుంది, సో కంపెనీ షేర్ పెరుగుతుందండి, షేర్ ప్రైస్. దెన్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుని ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ మేకింగ్ ఎ ప్రాఫిట్, దట్ బికమ్స్ యువర్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఓకే, సో అది వర్క్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు వీక్ ఫామ్ ఎఫిషియంట్ అయితే. సెమీ స్ట్రాంగ్ అయితే మీ టెక్నికల్ ఎనీవే వోంట్ వర్క్, ఫండమెంటల్ కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. అంటే సెమీ స్ట్రాంగ్ లో మీరు ఫండమెంటల్ ఇన్ ద సెన్స్ కంపెనీ షేర్స్ వాల్యుయేషన్ బై యూజింగ్ గార్డెన్ గ్రోత్ అనో వాల్టర్ మోడల్ ఇవన్నీ చేసినా అల్టిమేట్లీ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ బికాజ్ ఆల్రెడీ అవన్నీ రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటాయి. సో ప్రైస్ అనేది అండర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూ ఉండదు అంటున్నాడు. అప్పుడు అది సెమీ స్ట్రాంగ్ అవుతుందని. బట్ ఇన్సైడర్ ట్రేడింగ్ స్టిల్ వర్క్స్, ఎందుకంటే మార్కెట్లోకి ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మార్కెట్లోకి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మేబీ దట్ విల్ రిఫ్లెక్ట్. సో ఆటోమేటిక్గా మీకు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ స్టిల్ మేక్ ఎ ప్రాఫిట్. థర్డ్ కేసులో ఒకవేళ స్ట్రాంగ్లీ ఎఫిషియంట్ ఆర్ ఫుల్లీ ఎఫిషియంట్ అంటే కనుక ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు అని. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈస్ పాసింగ్ ఆన్ విత్ ఇన్ లైక్ స్ప్లిట్ సెకండ్స్ అమాంగ్ ఆల్ ద పీపుల్. సో ఇన్ఫర్మేషన్ గ్యాప్ కూడా లేదని.
సో అప్పుడు నథింగ్ విల్ వర్క్. ఓకే, సో మీకు ఇది ప్రాపర్ సమ్మరీ ఆఫ్ ది ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథసిస్ అనుకోవచ్చు. సో మీ ఎగ్జామ్ దాకా అట్లీస్ట్ మీకు ఇది గుర్తుండాలి. దెన్ ఆ సమ్ చేసేటప్పుడు అగైన్ ఇది ఒక డిస్కషన్ ఉంది, ఎందుకు ఇది ఎలా డిస్కస్ చేస్తున్నాం. సో మీ దాకా జస్ట్ టు మేక్ ఎ సమ్మరీ, మార్కెట్ కెన్ బి ఆ 3 ఫార్మ్స్ అనుకోవచ్చు: వీక్ ఫార్మ్, సెమీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ ఎఫిషియెంట్ ఆర్ ఫుల్లీ ఎఫిషియెంట్. వీక్ ఫార్మ్ అవుతే కనుక ఇట్ ఈస్ సపోజ్ టు బి టెక్నికల్ అనాలిసిస్ నాట్ వర్కింగ్, whereas fundamental and insider will work, and semi-strong అయితే technical fundamental won't work, only insider trading works, and fully efficient market అయితే nothing works, which means you can never make a profit, or you can never beat the market if it is fully efficient. Fully efficient in the sense everything is open to the public and every information is reflected in the share price. In such a case there is no concept of mispricing, so automatically nothing will work. Okay, ఇది క్లారిటీ ఉందా ఈ స్లైడ్ దాకా ఏదైతే మీకు కనిపిస్తుందో? మరి ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నో డౌట్, డౌట్స్. ఓకే, ఫైన్, రైట్. ఇది అర్థం అవుతే ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ కూడా ఏం చేశాడంటే, వెదర్ మార్కెట్ ఈజ్ వీక్ ఫార్మ్ ఎఫిషియంట్ అనేది 3 వేస్లో తెలుసుకోవచ్చు. ఐ మీన్ ఇది మీ టెక్స్ట్ బుక్ డిస్కషన్ దాకా 3 వేస్ అని, బట్ దేర్ కెన్ మెనీ వేస్. లైక్ ఒకటి బై సంథింగ్ కాల్డ్ సీరియల్ కొరిలేషన్ టెస్ట్ అన్నాడు. ఆటో కొరిలేషన్ టెస్ట్ వేరే చేయొచ్చు, బట్ సీరియల్ కొరిలేషన్ టెస్ట్, అండ్ something called as runs test or run test and filters test. దీనికి ఏం సమ్ లేదు బికాస్ కాన్సెప్ట్ కాదు. రన్ టెస్ట్ మీ టెక్స్ట్ బుక్ లో సమ్ ఇచ్చాడు, బట్ సడన్లీ సార్ దెన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ టెక్నికల్? ఇట్ డజంట్ వర్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్కెట్. Basically this is theoretical in the sense you are saying that if at all technical analysis is not working, like direct better question, like one of the doubts ఏంటంటే, sir, what is the use of technical analysis if it doesn't work in the form of market? And okay, in this form of market, one thing is it is very difficult to judge what form of market we are in. Example, for India stock market, whether it is weak form, semi strong or fully efficient అని అడిగాను అనుకోండి, it is very difficult to judge whether Indian market is weak form, semi strong, fully efficient. General idea is that as a country develops and the legal regulations are supposed to be very stringent, the insider trading information doesn't pass on. So obviously as a country progresses, it generally transfers towards a fully efficient or strongly efficient market. But ఇందాక చెప్పినట్టే ఫుల్లీ ఎఫిషియెంట్ మార్కెట్ ఈజ్ స్టిల్ ఎ మిత్. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక వారం క్రితం 10 రోజుల క్రితం సమ్ ఇండియన్ ని బుక్ చేశారు అమెరికాలో ఫర్ ఇన్సైడర్ ట్రేడింగ్. సో ఇన్సైడర్ ట్రేడింగ్ మీరు ఎవ్రీ ఇయర్ చూస్తుంటారు, ఎవడో ఒకటి చేశాడు ఇదని. అండ్ బేసిక్ హ్యూమన్ నేచర్ ఇస్ సచ్ దట్ అంత ట్రూత్ఫుల్ గా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసాక నా కొలీగ్స్కి చెప్పో, లేకపోతే నా ఫ్రెండ్స్కి చెప్పో, లేదా ఎవరు రిలేటివ్స్ చెప్పో వాడకుండా ఉండడం అనేది జరగదు. సో a fully efficient market, even with all the legal regulations, insider trading ఆపడం almost impossible. So a last one you can take it out, which is fully efficient ఉండదు. Then ఆ పైదానికి రండి, weak form efficient. Technical analysis won't work అంటున్నాడు if it is weak form efficient అని. ఓకే, బట్ ఈ మార్కెట్ లో వర్క్ అవుతుందా వర్క్ అవుదా అనేది యూ కాంట్ జడ్జ్ ఇట్. దెర్ ఆర్ స్ట్రాంగ్ బిలీవర్స్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్. వాళ్ళు అది ఒక్కటే చేసి దట్ ఈస్ దర్ బ్రెడ్ అండ్ బటర్, దాని నుంచి మేము సంపాదిస్తున్నాం కోట్లు అనేవాళ్ళు ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ర్యాండమ్ పిక్చర్. ఇన్ఫాక్ట్ అసలు ఈ టాపిక్ ఈ ఎఫిషియెంట్ మార్కెట్ రావడానికి ఒక రీజన్ ఏంటంటే, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ర్యాండమ్ వాక్ థియరీ అని, విచ్ ఈస్ లైక్ స్టాక్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఒక డ్రంకెన్ పర్సన్ నడిస్తే అలా నడుస్తాడు అంటే వాడు నెక్స్ట్ ఎక్కడ పడుతుందో వాడు తెలియదు. కాబట్టి ఒక డ్రంకెన్ పర్సన్ నడుస్తే అలా నడుస్తాడో అలాగా స్టాక్ మార్కెట్ కి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందనే తెలియదు అని.
ఎప్పుడైతే ఆ మాట అన్నారో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదని ఎవ్రీథింగ్ ఈజ్ ర్యాండమ్. ఎవ్రీథింగ్ ఇస్ ర్యాండమ్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో పర్టికులర్ ప్యాటర్న్ టు ఇట్, రైట్? విచ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అగెన్స్ట్ టెక్నికల్ అనాలిసిస్. బికాస్ టెక్నికల్ అనాలిసిస్ లో మీరు అంటుంది ఒక ట్రెండ్ ఉంటుందని. ట్రెండ్ ఉంటుందంటే మీరు ప్యాటర్న్ ఉంటుందని కదా, ప్యాటర్న్ ఉండి ప్యాటర్న్ రిపీట్ అవుతుందని నమ్ముతారు. సో దట్ వాట్ మేక్స్ యూ బిలీవ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్, దట్ ఒక ప్యాటర్న్ నడుస్తుంటుంది, ఆ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుందని. అది ప్రూవ్ చేయడం కష్టం కాబట్టే వీటిలో ఇన్ని డిస్కషన్స్, ఇన్ని థీరీస్. బికాస్ ఎగ్జాంపుల్సే అగైన్ దీనికి మళ్ళీ ఒక కొత్తవి కలిసి బిహేవియరల్ ఫైనాన్స్ అవి. బికాస్ సంబడి ప్యానిక్స్, ఆటోమేటిక్గా మార్కెట్ విల్ క్రాష్. బట్ ఆ ప్యానిక్ లాజిక్ ఉండాలని రూల్ ఏం లేదు. సే అవుట్ ఆఫ్ ద బ్లూ, అగైన్ దానికి నేను జస్ట్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అంటున్నా. అవుట్ ఆఫ్ ద బ్లూ ఎగ్జాంపుల్సే ముఖేష్ అంబానీ డిసైడ్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ రిలయన్స్ గోస్ టు చారిటీ అనుకున్నాడు అనుకోండి. బికాస్ రిలయన్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ power in the stock market, or maybe so much of wealth in the market, just because he took a decision out of his emotion, maybe, okay, suddenly market will obviously crash. Okay, who will explain it? And ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎమోషనల్ గా డెసిషన్ తీసుకున్నాడా లేదా తీసుకుంటాడు, ఇవన్నీ ఎవడో తెలుస్తాయి, తెలియదు కదా. సో ఎందుకంటే బిజినెస్ కి ఆబ్వియస్లీ ఎగనెస్ట్ గా వెళ్తున్నాడు, విచ్ ఇస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ కి. సో ఆటోమేటిక్ గా వెల్త్ క్రియేషన్ లో మేజర్ పార్ట్ ఉన్న ఒక కంపెనీ పడిపోతుంది. సో అక్కడ బిహేవియర్ అనాలిసిస్ వస్తుంది అంటాడు. అగైన్ దట్ బికమ్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్. సో మీ దాకా టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వదు అన్నది రివర్స్ లో చూడండి. టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వదు అని అంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ వీక్ ఫామ్ అని. ఓకే, బట్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవ్వదు అని నేను అనగలనా అనలేదా అన్నది దట్ డిపెండ్స్ ఆన్ డేటా. సో ఇప్పుడు నేను కనుక కొన్ని షేర్స్ తీసుకుని ఆ ప్రైస్ బట్టి ప్రాఫిట్ బుక్ చేశాను అనుకోండి, అంటే నాకు టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ అవుతుంది. then market is supposed to be weak form kuda kaadu, then market becomes inefficient market. Okay, so simple cheppalante appudu technical analysis workout avutundi anukondi. Technical analysis workout avute then it becomes inefficient market. So which is what efficient ga untundani antunnadu, but we are saying that it is inefficient market endukante technical work avutundi kabatti. Okay, so meer anna question ki oka line answer aithe it becomes inefficient. But can technical strengthening fundamental? Ultimate ga that's what final conclusion chestadu evanante you can use both technical and fundamental analysis to move forward ani. Adedo chudandi ayurvedam pani cheyadu, allopathy pani chestundi baga ani ante vaadante ledha allopathy side effect lu ekkuva, ayurvedam better ani inkodi ante ala kaadu, మీ ఇద్దరు సైడ్ ఎఫెక్ట్ లేని దానికి allopathy వాడి ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మీరు చోట ఆయుర్వేదం వాడినని కలిపి వెళ్ళండి అంటాడు న్యాచురోపతిని ఇప్పుడు చెప్తున్నారు జనాలు. అలాగ ఒక ఏదో పంచాయతీలో సర్దేసినట్టు సర్దేస్తాడు లాస్ట్కి. ఏమనంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి సరిపోదు, టెక్నికల్ ఒకటి సరిపోదు, ఆ రెండు కలిపి మీరు వాడుకుంటే మీరు నెక్స్ట్ ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ అగైన్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్, దట్స్ ఏ గివెన్ థింగ్. సో మీ దాకా సింపుల్ వన్ లైన్ ఆన్సర్ ఇస్ ఇఫ్ టెక్నికల్ ఓంట్ వర్క్, ఎందుకు అంటే obviously then the market is inefficient. So inefficient lo technical will work. ikkada efficient aithe 3 types of efficiency unnai antunnanu, but asalu market inefficient anukondi, market inefficient aithe then you can basically judge based on technical analysis ani. Okay, so that can be a case, alagane akka technical analysis vaadtarani. And there are some markets, like example say third world countries lo unna markets unnai, Pakistan undi anukondi, chances are that you can always manipulate the market. Even Indian market until 90s, Harshad Mehta scam is nothing but market manipulation kada. Even 2002 Ketan Parekh scam is nothing but market manipulation. Ippadiki they say that people manipulate the market, valakunna money power, but so ippudu they manipulate chestunaru, it can be inefficient market. Inefficient market, maybe technical will work. So that's a pattern. In fact, just to quote an example, అనుకోకుండా నేను ఒక ఆటో షేర్ ప్రైస్, ఏదో ఆటో షేర్ ప్రైస్ ఇన్ సెన్స్ కంపెనీ సమ్ టాలిబ్రో ఆటో అని. సో ఆ కంపెనీ జస్ట్ నేను మొన్న చూస్తున్నాను, ప్రైస్ ఒకటే చూస్తున్నాను, యాక్చువల్ కంపెనీ ఫండమెంటల్ బ్యాలెన్స్ షీట్ కూడా చూడలేదు. 666 దగ్గర సమ్ గై సెడ్ దట్ ఇది మంచి స్టాక్ అని పర్చేస్ చేయొచ్చు అని. నేను ఉదయం చెప్పాడు, సాయంత్రం కల్లా దట్ వాజ్ లైక్ 7:30 7:40 మధ్యలోకి వెళ్ళిపోయింది, విత్ ఇన్ నేను చెప్తున్న 6 hours లో. అరే మిస్ అయిపోయాం అనుకున్నాను. నెక్స్ట్కి వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్కి
అది 690కి పడిపోయింది. సరే బాగానే ఉంది కదా రేంజ్లో అని పికప్ చేస్తే స్టాక్ నెక్స్ట్ 1 డే మార్నింగ్కి మళ్ళీ 7:30కి వెళ్ళింది. నేను ఇక్కడ 7:30కి సేల్ చేసేసాను. మళ్ళీ ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా 680కి పడింది. మీరు ఇవాళ ఈ టాల్ బ్రో అని కొడితే కనుక లో పాయింట్ అనుకోండి 680.25 ఎంతో ఉంది. బట్ మళ్ళీ ఇవాళే అది ఆల్మోస్ట్ 742కి వెళ్ళి అరౌండ్ 727 సెటిల్ అయింది. మీరు ఇదే ఈ 3 రోజులది ఒకవేళ ప్రైస్ గీసినా ఇలా వస్తుంది గ్యారంటీగా మీకు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ప్యాటర్న్. ఈ 680 దగ్గర స్టార్ట్ అయింది అరౌండ్, నేను ఎగ్జాక్ట్ అన్నట్లు రేంజ్, దాని ఇక్కడికి వచ్చింది 730 740 రేంజ్కి, మళ్ళీ ఇక్కడికి ఇలా పడింది, మళ్ళీ ఇలా పెరిగింది. సో దట్ వాజ్ లైక్ మౌంటైన్. సో ప్యాటర్న్ కనిపించినట్టు అని. ఓకే, మేబీ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. టెక్నికల్ అనాలిసిస్ అగైన్ ఈజ్ అ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. నేను చెప్తుంది చాలా 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 నోవాయిస్, విచ్ ఇస్ చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఒకటి, ఐ ట్రైడ్ లెర్నింగ్ టెక్నికల్, నాకు ఆ చార్ట్స్ నచ్చలేదు, సంథింగ్ ఐ కుడెంట్ ఫోకస్. ఓకే, సో నాకు తెలిసింది కూడా చాలా మినిమం. ఓకే, టెక్నికల్ దాకా ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 డే ప్రైస్ కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 700 ఉందా, 28 జూన్కి ఆల్మోస్ట్ 685 ఉంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ ఎంత ఉంది, 685. మళ్ళీ మీరు చూస్తే ఒక రోజులోనే, అదే రోజు 11 o'clock ఆ టైంకి వెళ్ళేసరికి 28 జూన్ 723 727, ఇక్కడికి వెళ్తే 28 జూన్ మీరు ఇంకా స్టిల్ టైం చూస్తే 28 జూన్ 3:30కి 715 వెళ్ళింది. మళ్ళీ 21 జూన్ చూడండి, 21 జూన్ 734 ఓపెనింగ్, బట్ మళ్ళీ ఆ రోజు ఇక్కడ 714కి అక్కడ పడింది. మళ్ళీ 28 జూన్కి ఇక్కడ హిట్ అయింది. మళ్ళీ 23 జూన్ చూడండి, ఇవాళ 688 ఇక్కడికి వచ్చింది కదా, వచ్చాక మళ్ళీ సడన్లీ ఇదే రోజు ఇట్ బికమ్ 726. మీరు చూస్తే 3 కొండలు కనిపిస్తున్నాయి కదా, విత్ ఇన్ 2-3 days. లైక్ ఫ్రాంక్లీ మీకు నా ట్రేడ్ చెప్పకూడదు కానీ ఐ బుక్డ్ ఏ ప్రాఫిట్, రీజనబుల్లీ గుడ్ ప్రాఫిట్. ఇక్కడ కొని నేను ఇక్కడ అమ్మగలిగాను. సో విచ్ ఇస్ జస్ట్ అగైన్, అది నేను ప్రైస్ ఒకటే చూసాను. ఈ కంపెనీ మా అన్నయ్య అన్నాడు, తడుకోకుండా ఆ కంపెనీ పేరు చెప్పరా, ప్రాఫిట్ బుక్ చేశానంటే ఏం అనాలిసిస్ చేస్తారో తడుకోకుండా కంపెనీ పేరు చెప్పాను. నిజంగా నాకు కంపెనీ పేరు పూర్తి ఇప్పుడు కూర్చోలేదు. అండ్ ఆటోమోటివ్ సెక్టర్ అనేది పేరు బట్టి తెలుస్తుంది కానీ నేను ఏమీ చూడలేదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ టెక్నికల్ అనాలిసిస్. ప్రైస్ ఒకటి చూసి ఏవైందో చూసుకుని బుక్ చేశాను, బట్ ఇట్ మైట్ గో ఎనీవేర్. రేపు ఎప్పుడో సడన్గా 500 అయిపోతే నో బడీ నోస్. కాకపోతే ఒక ఎక్స్పర్ట్ ఎవరు సజెస్ట్ చేశాడు, అందుకని సరే వర్కౌట్ అవుతుందేమో అని జస్ట్ ట్రైడ్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్. అంటే ప్రైస్ తప్ప ఆ కంపెనీ గురించి ఇంకా నాకు ఏమీ తెలియదు. ఈవెన్ ఫ్రాంక్లీ నేను 52 వీక్ హై 52 వీక్ లో కూడా చూసుకోలేదు యాక్చువల్గా. PE రేషియో చూడలేదు, ఏది చూడలేదు నేను. ఓకే, సో జస్ట్ ఏ ర్యాండమ్ ఇన్వెస్ట్మెంట్. ఆ రోజు 740కి వెళ్ళింది, 680కి దొరుకుతుంది, మేబీ మళ్ళీ 730 740 వెళ్తున్నాను. సో దట్స్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, రెమిడియం లైఫ్ మ్యానిపులేటెడ్ లాస్ట్ 3 months. ఆ మార్కెట్ వెరీ మచ్. ఓకే, సో అందుకని రకరకాల ఎగ్జాంపుల్ ఉంది. ఆ మధ్య పతంజలి వాడు ఒకటి కొన్నాడు, అది రుచి సోయా అని, అది కూడా అలాగే. ఓకే, ఎనీవే ఇది మన సబ్జెక్ట్ డిబేట్ అయిపోతాం. సో బేసిక్ థింగ్ మీ దాకా, తర్వాత మీరు చదువుకోదలుచుకుంటే మార్కెట్ ఇది హ్యూజ్ స్టడీ, లైఫ్ లాంగ్ చదువుకుంటూ ఉండొచ్చు మీరు. ఎగ్జామ్కి గుర్తుండాల్సిన 3: వీక్ ఫార్మ్, సెమీ స్ట్రాంగ్, స్ట్రాంగ్లీ ఎఫిషియెంట్. ఈ 3 కానప్పుడు ఇట్స్ ఇన్ఎఫిషియెంట్ మార్కెట్. ఐ మీన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎఫిషియెంట్, ఇట్ ఇస్ ఇన్ఎఫిషియెంట్ మార్కెట్. ఇన్ఎఫిషియెంట్ మార్కెట్లో ఎవ్రీథింగ్ వర్క్స్, టెక్నికల్ విల్ వర్క్, ఫండమెంటల్ విల్ వర్క్, ఎవ్రీథింగ్ విల్ వర్క్. ఓకే, సో అదొకే, ఇన్సైడర్ ట్రేడింగ్ వర్క్స్. ఓకే, సో హోప్ ఇది క్లారిటీ ఉందని మీ డౌట్కి. దెన్ ఇప్పుడు మన డిస్కషన్ ఇప్పుడు ఈ 3: సీరియల్ కొరిలేషన్, రన్ టెస్ట్, ఫిల్టర్ టెస్ట్. బట్ దీనికి ముందు మీ టెక్నికల్ అనాలిసిస్లో there is a concept of moving average. ఓకే, జనరల్గా కూడా ఈ కాన్సెప్ట్ తెలుసు మీకు. మూవింగ్ యావరేజ్ ఇది సింపుల్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎప్పుడైనా యావరేజ్ కట్టమంటే సే Jan 1st, Jan 2nd, Jan 3rd, 4th, 5th ఇలా ఉందనుకుందాం, 6th. ఇప్పుడు సంథింగ్ షుగర్ ప్రైస్ ఉందనుకుందాం 40, Jan 2nd 40. ఎవడైనా షుగర్ ట్రేడ్ చేస్తాడు అనుకుందాం 38, 43, 39 ఇలా ఉందనుకుందాం. దెన్ మీరు ఫస్ట్ ఏమంటారంటే 5 డే యావరేజ్ ఎంత అని అడిగారు అనుకో. 5 డే యావరేజ్ ఎంత అంటే ఆబ్వియస్లీ 5 యాడ్ చేస్తారు.
మన క్యాలిక్యులేషన్ సంబంధం లేదు, బట్ ఇది ఈజీ కాబట్టి 160 202 ఏమో 202 డివైడ్ బై 5 చేస్తారు. సో 40.4 అనుకోండి యావరేజ్. ఇది ఒక యావరేజ్ కట్టారు మీరు. దెన్ మీకు ఎవ్రీడే కొత్త డేటా వస్తుంటుంది. ఎగ్జాంపుల్ Jan 7th నెక్స్ట్ రోజు వస్తుంది, అప్పుడు కొత్త డేటా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పాత డేటాను వదిలేస్తారు. ఎగ్జాంపుల్ Jan 5th పాస్ట్ 5 days డేటా తీసుకున్నారు. Jan 6th వచ్చేసరికి ఆబ్వియస్లీ పాత డేటా ఒకటి 40 వదిలేసి 45 నుంచి 52 తీసుకుంటారు. ఓకే, 40 వదిలేసి 52 తీసుకుంటే 40 వదిలేస్తున్నారంటే -40 162 + 52 214 డివైడ్ బై 5 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఒక యావరేజ్ కట్టచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా 5 daysకే కడుతున్నారు, కానీ ఒక డే అహెడ్ మూవ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ 7th డేనా మేబీ అది ఒక 48 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వదిలేసి మిగతా 5 తీసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్సే ఈ 214 ఈ 5 days కదా, 214 లోంచి 42 పోతుంది అంటే 172 + 48 వస్తుంది అంటే 220, ఇది బై 5. సో అగైన్ ఈ 44 ఏదో. ఓకే, సో బేసికల్గా వాడి బాధ ఏంటంటే ఇలా కడితే దీన్ని మూవింగ్ యావరేజ్ అంట. ఓకే, బట్ ఈ మూవింగ్ యావరేజ్లో మీరు ఎప్పుడైతే డివైడ్ బై 5 చేస్తున్నారో వీటన్నిటికీ ఈక్వల్ వెయిట్ ఇస్తున్నారు. ఓకే, ఇలా కాకుండా ఒకవేళ కనుక నేను ఈక్వల్ వెయిట్ ఇస్తే అది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ నార్మల్. ఓకే, స్టక్ అయినా అది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ముందు మూవింగ్ యావరేజ్ అర్థమైంది కదా, ముందు రోజు వదిలేసి నెక్స్ట్ రోజు క్యాచ్ చేస్తున్నాడు అంతే. ఓకే, సో అలా యావరేజ్ మూవ్ చేస్తుంటాడు. సో దట్ బికమ్స్ యువర్ మూవింగ్ యావరేజ్. ఇందులోనే వెయిటెడ్ మూవింగ్ బదులు దేర్ కెన్ బి సంథింగ్ కాల్డ్ as ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఐ మీన్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికలీ ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఇట్ బై 5, మీకు తెలుసు 202 బై 5 చేసానంటే ఈ 202 is nothing but 40 + 42. So 40 by 5 plus 42 by 5 plus 38 by 5 plus 43 by 5 plus 39 by 5 ఇదే చేసినట్టు, విచ్ మీన్స్ ప్రతిదానికి 1/5 మల్టిప్లై చేసినట్టు, అంటే 20% మల్టిప్లై చేసినట్టు. అంటే అన్నిటికీ ఈక్వల్ వెయిట్ ఇచ్చాను, 1/5 20% ఈక్వల్ వెయిట్. అలా ఇక్కడ ఈక్వల్ వెయిట్ ఇచ్చి కడితే దట్ ఈస్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఏం చేస్తానంటే లేటెస్ట్ దానికి కొంచెం ఎక్కువ వెయిట్ ఇస్తాడు. ఆ వెయిట్ ఎంత అనేది మీ దాంట్లో ఇస్తున్నాడు, ఒక్కోసారి కట్టాల్సి వస్తుంది డిపెండింగ్ ఆన్ ఇవ్వకపోతే. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎగ్జాంపుల్సే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చేశారంటే ఫస్ట్ 4 మల్టిప్లై చేసి ఆర్ 5 మల్టిప్లై చేసి కట్టారు, అదంతా వచ్చింది 40.4. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తారంటే రీసెంట్ దానికి, రీసెంట్ అంటే ఇది 52, దీనికి ఎక్కువ వెయిట్ ఇస్తాడు. అంటే 20% ఇవ్వకుండా మేబీ 24% ఇస్తాడు. అగైన్ 24% ఎందుకు అనే దానికి జడ్జ్మెంట్ లేదు, ఎక్సెప్ట్ వాడు ఓన్లీ కాన్సెప్ట్ ఈస్ రీసెంట్ దానికి ఎక్కువ వెయిట్ ఇస్తున్నాడు బికాస్ రీసెంట్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, సో ఈ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ ఏ ట్రెండ్. ఇప్పుడు దీనికి 24% ఇచ్చి మొత్తం మీద 100% వెయిట్ ఉండాలి కదా, ఆ 76%ని ఈ 4టికి పంచుతాడు. ఓకే, పైన ఉన్న 4టికి. అంటే అప్పుడు ఏం చేశాడు, రీసెంట్ దానికి కొంచెం ఎక్కువ వెయిట్ ఇచ్చాడు. అలా ఎక్కువ వెయిట్ ఇస్తే దాన్ని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లోకి వెళ్తుందని. ఓకే, ఇది అర్థమైందో? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ముందు? దీన్ని బట్టి సమ్కి వెళ్దాం తర్వాత. ఇక్కడ దాకా ఓకేనా? ఓకే, ఇది అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు వాడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడంటే వాడు ఇక్కడ సమ్లో అయితే మార్కెట్ ఇండెక్స్ ఇచ్చాడు, మీరు నార్మల్ షేర్ ప్రైస్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన షేర్ ప్రైస్ లాగా సో ఎగ్జాంపుల్ సమ్ షేర్ ప్రైస్ 250 280 300 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు వాడు ఇచ్చిన ఫార్ములా ఏంటంటే రీసెంట్గా ఉన్న ప్రైస్, ఓకే, దాన్ని ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఇస్ వెయిట్. ఇది ఇందాక నేను చెప్పిన 24% లాంటిది. సో ఏ ఇస్ వెయిట్, అది రీసెంట్గా ఉన్న దాన్ని మల్టిప్లై చేసి అండ్ PT -1 అంటే ఇంతకుముందు కట్టిన దానికి బ్యాలెన్స్ రెస్ట్ ఆఫ్ ద వెయిట్ ఇస్తున్నట్టు. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నథింగ్ పెద్ద కాంప్లెక్స్ ఫార్ములా ఏం కాదు. పైన నేను ఏం చేశాను, 24% వెయిట్ కొత్త దానికి ఇచ్చాను 52కి ప్లస్ 1 - 24 అంటే 76%. ఎప్పుడైతే 76% అంటున్నానో ఈ 76% 4టికి అసైన్ అవ్వాలి, ఒకదానికి కాదు. సో ఆ 4 అనేది ఇంచుమించుగా యావరేజ్ ఇది తీసుకుంటున్నట్టు 40.4 యావరేజ్, అంటే పాత యావరేజ్.
ఇమీడియట్ ముందు ఏదో యావరేజ్ ఉందో అది తీసుకుంటున్నాడు. సో 40.4 అది PT -1 బికాజ్ ఈ 40.4లో లాస్ట్ 5 ఉన్నాయి యావరేజ్. సో ఈ యావరేజ్ ఎంత ఉందని. సో మూవింగ్ యావరేజ్ ఇప్పుడు దీనికి తక్కువ వెయిట్ ఇచ్చాడు 76 తక్కువ, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ వెయిట్ లాగా. దీనికి ఎక్కువ వెయిట్ ఇచ్చాడు 24%. ఇప్పుడు ఇది ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఎగ్జాంపుల్కి ఇది ఎంత వచ్చింది అవునండి, ఎగ్జాక్ట్ ఎందుకు మేబీ అరౌండ్ 1/4 అంటే మీకు 13 అంటే 12 పాయింట్ సంథింగ్ ఇది ప్లస్ 76% ఆఫ్ అంటే ఇది 30.4 ఆర్ 30.5 అప్రాక్సిమేట్ ఇది నేను కట్టింది. సో 43.3 ఆర్ 43.4లో ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ దానికి కట్టేటప్పుడు ఈ 43.4కి 76% కలుపుతాడు. నెక్స్ట్ డే వచ్చిన కొత్త ప్రైస్కి ఈ 48 కొత్త ప్రైస్ 48 దానికి 24% వెయిట్ ఇస్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం ఇది అర్థం అవుతుందా? కొత్తగా ఉన్న దానికి ఎక్కువ వెయిట్ ఇస్తున్నాడు, పాత యావరేజ్కి బ్యాలెన్స్ వెయిట్ అసైన్ చేస్తున్నాడు. ఓకే, సో దట్ అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా మీకు ఎగ్జామ్ కావాలి. ఓకే, హోప్ఫుల్లీ ఐఎమ్ గెటింగ్ ఇట్ రైట్. మేబీ తర్వాత చెక్ చేద్దాం, బట్ ఈ ఫార్ములా మీ ఎగ్జామ్కి రావాలి. ఏదోలా గుర్తుపెట్టుకోవాలి కదా. నా సజెషన్ ఏంటంటే ఇది ఎక్కడైనా విన్నట్టుందా ఫుల్ ఫామ్? పోర్ట్ఫోలియో ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఆర్బిట్రాజ్ ప్రైజింగ్ థియరీ, ఓకే, అది తెలుసు కదా, రైట్. సో ఇది ఓన్లీ నా సజెషన్, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. లాజిక్ అయితే ఓకే, బట్ యాప్ట్ కదా. సో A ఇంటూ PT, ఇది APT థియరీ, ఏది గుర్తుంటే ఏ వెయిట్ అని తెలుసు కాబట్టి బ్యాలెన్స్ వెయిట్ రావాలి. సో 1 - A, ఇది ఈ ఏడాది ప్రైస్ అయితే ప్రీవియస్ యావరేజ్ వాడాలి PT -1 అని. ఓకే, మేబీ రూడ్ వే ఆఫ్ ఆర్ క్రూడ్ వే ఆఫ్ గుర్తుపెట్టుకోవడం, బట్ లాజిక్ ఈజ్ సింపుల్, వెయిటెడ్ యావరేజ్, ఏ ఇస్ అ వెయిట్ అని. అగైన్ ఏ అనేది ఒక్కొక్కసారి వాడు ఇవ్వకపోతే 2/n+1 తీసుకోమన్నాడు. ఇవ్వకపోతే ఆ పాయింట్ ఇంపార్టెంట్, వాడు ఇస్తున్నాడు, ఇవ్వకపోతే ఎగ్జామ్లో ఒకసారి ఇచ్చినట్లు ఒకసారి ఇచ్చాడు, ఇస్తే వాడు ఇచ్చింది తీసుకుంటారు. బట్ ఫ్రాంక్లీ ఎగ్జామ్లో నాకే సర్ప్రైజింగ్ అనిపించింది, ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ రిపీట్ చేశాడు అదే సమ్, అదే నెంబర్స్, ఫస్ట్ మార్చి మిగతా అంతా. ఓకే, సో మీకు ఇది అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక సమ్ చేద్దాం, చేసే కాలంలో కంక్లూజన్ వాడు బాధ ఏంటన్న తర్వాత అది చూద్దాం. ఓకే, సో ఇది మీరు కడుతుంది, ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, ఒక పని చేయండి, ఇన్ఫ్యాక్ట్ ఇది PT -1 అంటే మళ్ళీ మీరు వేరే అనుకోకుండా బెటర్ పాత యావరేజ్ వాడమంటాడు. సో మేబీ ఇది బెటర్. సో మేము మళ్ళీ మీరు PT అంటే ముందు రోజు ప్రైస్ వాడేస్తారు అనుకోండి, ముందు రోజు యావరేజ్ వాడమంటాడు. ఓకే, టెక్స్ట్ బుక్లో ఏమైనా రాసాడు కానీ, బట్ ముందు రోజు యావరేజ్ వాడమంటాడు. సో మేబీ ఇది రాస్తున్నాను నేను. ఓకే, మీకు గుర్తుండడం మేబీ బెటర్. ఓకే, ముందు ప్రీవియస్ యావరేజ్. ఓకే, సో మీ దాకా ఒకసారి ఆ సమ్ తీద్దాం. ఓకే, ఈ సమ్లో 5th సమ్ మీరు నోట్స్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు కాలమ్స్ దీనికి ఏమి స్పెసిఫిక్గా అక్కర్లేదు, బట్ ఈ ఫార్ములాకి తగ్గట్టు కావాలి. ఒకసారి నేను చదువుతున్నాను. క్లోజింగ్ వాల్యూస్ ఆఫ్ BSE Sensex from 6th to 17th day of the month of January of the year 2020 were as follows. Day 1 నుంచి 12 days ఇచ్చాడు, date 6th, 7th, 8th, some January or month January, right, Thursday, Friday. ఇవి క్లోజింగ్ వాల్యూస్ చెప్పాక క్యాలిక్యులేట్ ద ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ ద సెన్సెక్స్ డ్యూరింగ్ ద అబోవ్ పీరియడ్. సో వీటికి ద 30 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ సెన్సెక్స్ కెన్ బి అజ్యూమ్డ్ యాజ్ 15,000. సో ఇది ఎందుకు ఇచ్చాడంటే, మీకు ఇందా నేను ఫార్ములాలో చెప్పినట్టు EMA T-1 అనుకున్నాం కదా,
ఈఎంఐ T-1 లాగా వాడు సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫస్ట్ ఇచ్చాడు, మిగతావన్నీ ఎక్స్పోనెన్షియల్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ నేను 1 2 3 నార్మల్గా రాస్తున్నాను. ఫస్ట్ దానికి కట్టాక మీకు ఆటోమేటిక్గా సెకండ్ అది ఈజీ అవ్వాలి. ఇక్కడ ఏ ఇచ్చేసాడు చూస్తే మీరు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఫర్ 30-day యావరేజ్ 30 days ఈఎంఐ ఈజ్ 0.062. నేను పక్కకు రాస్తాను జస్ట్ మీకు అర్థం కావడానికి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఈక్వల్ టు 0.062 ఆర్ 6.2% అని. ఓకే, అంటే ఒక్కదానికి 6.2% వెయిట్ అసైన్ చేస్తున్నాడు. ఆటోమేటిక్గా 1 - a ఎంత అవ్వాలి, 0.938 ఆర్ 93.8% అవ్వాలి కదా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఉన్న డేటా ఎంతకి ఇచ్చాడు, 30 days అన్నాడు. ఈ 30 daysలో ఈ శాంపుల్ 30 days ఇచ్చినప్పుడు యావరేజ్, నార్మల్గా 30 days యావరేజ్ అంటే ప్రతిదానికి ఎంత వెయిట్ వెళ్ళాలి, 1/30 కదా, అంతేనా, 1/30. ఎందుకంటే 30 days యావరేజ్ చేస్తే 1/30 ప్రతిదానికి ఈక్వల్ వెయిట్ వెళ్ళాలి. 1/30 అంటే ఎంత వెయిట్, 3.33% వెయిట్ కదా. కానీ వీడు ఎంత అసైన్ చేస్తున్నాడు లేటెస్ట్ దానికి, 6.2, అంటే ఆల్మోస్ట్ డబుల్ వెయిట్ అసైన్ చేస్తున్నాడు. మిగతా అన్నిటికీ ఆ 93.8 అనేది ఈక్వల్గా అసైన్ చేస్తున్నట్టు ఆటోమేటిక్గా. ఓకే, సో కాన్సెప్ట్ అది, విచ్ ఇస్ బేసికలీ అంటే ఎక్స్పోనెన్షియల్ యావరేజ్కి నార్మల్ యావరేజ్కి తేడా ఏంటంటే, ఎక్స్పోనెన్షియల్లో యు ఆర్ ట్రైయింగ్ టు అసైన్ మోర్ వెయిట్ టు ద రీసెంట్ డేటా. ఆ మోర్ అనేది ఎంతైనా అవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబల్, 1/30 అయి ఉండాలి, బట్ ఇట్ ఈస్ లైక్ ఇన్ఫాక్ట్ 1/31 అనుకున్న రీసెంట్ అనుకుంటే. సో ఇట్ ఈస్ మోర్ దాన్ డబుల్, ఒక అప్రాక్సిమేట్లీ డబుల్ అనుకోండి. ఓకే, సో దీని ప్రకారం ఇప్పుడు ఏ ఇచ్చినట్టు వాడు మీ ఫార్ములా పైన అనుకున్నట్టు ఏ ఇంటూ పిటి ప్లస్ 1 - a ఇంటూ ఈఎంఏ T-1 అని అనుకుందాం. ఇప్పుడు నేను ఈ ఫార్ములా కట్టాలంటే ఏ తెలుసు, 0.062 ఇంటూ పీటీ అంటే లేటెస్ట్ ఈస్ 14,522, దానికే కడుతున్నాను నేను ఫస్ట్ డే 1కి 14,522 ప్లస్ 1 - 0.062 ఇంటూ ఈఎంఐ T-1 అంటే పాత యావరేజ్ ఎంత, పాత యావరేజ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో 30 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ సెన్స్ నేను అజ్యూమ్డ్ యాజ్ 15,000 అని, ఇది ప్రీవియస్ యావరేజ్. ఓకే, సో ఇంటూ 15,000. ఎవరైనా నాకు ఈ వాల్యూ చెప్తారా, ఒక 2 digits తో. $14,522 into 0.062 m plus 0.938 into 15,000 m plus 0.938 అంటే 13,950, 14,970.364. ఓకే, 14,970.364. ఇది కొత్త ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ 0.062 14,522 నుంచి నెక్స్ట్ రోజుకి ఎంత అయిందంటే 14,925. సో అందుకని ఇంటూ 14,925, 14,522 నుంచి 14,925 ప్లస్ 1 - 0.062 ఇంటూ, ఇప్పుడు ఇంటూ ఇది కాదు, ఇది ఏంటి లాస్ట్ 15,000, బట్ లేటెస్ట్ ఎంత 14,970.364. సో మీరు ఏదైతే కట్టారో అది లేటెస్ట్ యావరేజ్, సో ఇది వాడతారు 14,970.364. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత, సో మీరు ఏదైతే వాల్యూ కడుతున్నారో అది లేటెస్ట్ వాల్యూ అవుతుంది. సో దానికి ఆ మూవింగ్ యావరేజ్ వాడుతున్నారు విత్ అదర్ పర్సంటేజ్కి. సో ఇక్కడ దాకా కామన్ ఇవన్నీ. సో ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇది కూడా 0.062 ఇవి 0.062లే వస్తాయి. ఇంటూ అక్కడ 14,925 తర్వాత 15,322 ఉంది. సో 15,322 ఇంటూ 16,000 ఉంది, 16,000 ఇంటూ 16,400 ఉంది, ఇంటూ 17,000 ఉంది, 17,000 లాస్ట్కి 18,000 ఉంది. సో ఇది 18,000. ఇవి సేమ్ లేటెస్ట్ దానికి ఎక్కువ వెయిట్ ఇవ్వాలి. సో అక్కడ దాకా ఓకే. ప్లస్ ఇప్పుడు ఈ పాతది ఈ వెయిట్ వాడారు ఇక్కడ, సారీ ఈ మూవింగ్ యావరేజ్ వాడారు ఈ వెయిట్కి. ఇది ఎంత వచ్చింది ఎవరైనా కట్టారా,
14,967.55. 14,967.55. ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దానికి ఏం వాడతారంటే 1 - 0.062 ఇంటూ 14,967.55. ఎంత? 14,983.32. ఇది ఒక్కటి తప్పు అయితే అన్ని తప్పు అయిపోతాయి, చూసుకోండి. ఇక్కడిది ఇక్కడ వాడుతున్నాం. ఒక్క నిమిషం. సారీ. డేటా 14,522. 14. ఇది ఎగ్జామ్ కి ప్రాబబ్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే రిపిటేషన్ ఎక్కువ ఉంది ఇది. సో మీకు ఈ సమ్ చేయడం వస్తే చాలు. 15,222, 15,222, 16,000, 16,400, 17,000, 18,000. ఫస్ట్ చేస్తుంది మీరు 0.062, అది లేటెస్ట్ దాంతో మల్టిప్లై చేస్తున్నారు కదా. సో ఇంటూ ఇది, రైట్, ఇంటూ ఇది ప్లస్ 15,000 ఉంది ఇక్కడ. 15,000 ఇంటూ 0.938 అనుకున్నాం. ఇక్కడ 15,000 వేస్తున్నాను నేను. ఓకే, సో 14,970.364 అది సరిపోయింది. ఆ తర్వాతది ఐడియల్గా సరిపోవాలేమో. 14,967.55 సరిపోయింది. 14,983.327 సరిపోయింది. ఇంకోళ్ళు ఎవరో పెట్టారు ఆన్సర్. సార్, ఏ త్రూ అవుట్ కాన్స్టెంట్ ఆర్ కెన్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డే టు డే? లేదు, ఏ ఇస్ అ వెయిటెడ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ ఏ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. మీరు డిసైడ్ చేస్తున్నారు ఏమని. 6.6% వెయిట్ 0.062 ఉంది కదా, అది మీరు మార్చుకోవచ్చు మీరు కావాలంటే. ఇదేం సైంటిఫిక్ ఏం కాదు ఇది. ఇట్ ఈస్ ఎంటైర్లీ ఏంటంటారు, ఎన్ అప్రాక్సిమేషన్. యు ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు అసైన్ హయ్యర్ వెయిట్ అంతే. దీనికి ఏమి సైంటిఫిక్ ఏం లేదు. కాకపోతే ఎగ్జామ్ దాకా ఏ ఇవ్వకపోతే ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఇది వాడచ్చు. మీరు లాజికల్గా ఆలోచిస్తే 2/n+1 ఇస్ నథింగ్ బట్ యువర్ ట్రైయింగ్ టు, సింపుల్గా ఆలోచించండి, ఈజీ అయిపోతుంది. మామూలుగా వెయిట్ అంటే ఏంటి? 1/n కదా. ఐ మీన్ డైరెక్ట్ మెసేజ్లో డౌట్ ఉంది, అందుకని ఈ డిస్కషన్. సార్, ఏ త్రూ అవుట్ కాన్స్టెంట్ ఉండాలో ఆర్ కెన్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డే టు డే అని. సో ఏ మీరు అబ్జర్వ్ చేస్తే నథింగ్ బట్ మీరు ఫార్ములా ఏమని రాశాను నేను, 2/n+1. మీ వెయిట్ ఈస్ నథింగ్ బట్ 4 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 1/4 వెయిట్ అంతే కదా, అంటే 25%. ఎప్పుడైతే దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నారు, ఎందుకంటే 1/n, దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నారు అండ్ డినామినేటర్ పెంచుతున్నారు. సో సింపుల్గా 1/5 ఈస్ 20%, దానికి 2 మల్టిప్లై చేస్తున్నారంటే 40% అవుతుంది. సో ఈ వెయిట్ 25 నుంచి ఆల్మోస్ట్ 60% పెరిగింది, 25 to 40. సో వెయిట్ పెంచడం అనే పర్పస్లో ఆ ఫార్ములా వాడుతున్నారు అంతే తప్ప దానికి ఏం పెద్ద పర్టికులర్ లాజిక్ లేదు. ఇట్స్ లైక్ మోర్ లైక్ ఏ కన్వెన్షన్. సో అందుకని వెయిట్ మీరు ఎంత తీసుకుంటారనే దానికి ఎప్పుడూ లాజిక్ ఉండదు ఫ్రాంక్లీ, బికాస్ వెయిట్ అట్లీస్ట్ వెయిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సపోజ్ టు బి ఇంపార్టెన్స్ బీయింగ్ అసైన్డ్. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని, అంత మించి ఇంకేం లేదు. సో వెయిట్ గురించి మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. బట్ ఎగ్జామ్ దాకా వెయిట్ ఇవ్వకపోతే ఏం చేయాలంటే మీరు ఆ 2/n+1 వాడాలి. వేరే అనేసి ఇక్కడ 30 days. అండ్ ఇక్కడ మీరు అన్ని కట్టాను. సో మీరు క్యాలిక్యులేటర్స్ పాటు కూర్చున్నట్లేరు, దట్స్ ఓకే. బట్ ఈ 15,046 మీకు ఈ ఎగ్జామ్కి మాత్రం ఇది ఇంపార్టెంట్. మేబీ ఇంకో 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ సేమ్ షేర్ చేస్తాను. అట్లీస్ట్ క్లాస్ అయిపోయాకైనా క్యాలిక్యులేటర్ పట్టుకుని ట్రై చేయండి. బికాస్ చూసినప్పుడు విన్నప్పుడు కొద్దిగా చేసేయగలం అన్నట్టు ఉంటాయి, బట్ క్యాలిక్యులేటర్ పెట్టాక తేడా తెలుస్తుంది. ఓకే, సో ఫైన్.
సో తర్వాత ఇవి క్యాలిక్యులేషన్స్ చేయండి అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వాడుతున్నారు, ఇక్కడ వాడారు, ఇక్కడ 14,983.32 వాడతారు, 15,046 వాడతారు, 15,130 వాడతారు, 15,246 వాడతారు. ఓకే, ఇది గుర్తుంటుంది కదా. ఇప్పుడు ఇది అయిపోయాక లాస్ట్కి ఒక కంక్లూజన్ ఏంటంటే, దీంట్లో మీకు ఏమైనా ట్రెండ్ కనిపిస్తుందా? ఫస్ట్ దాని సెకండ్ దానికి పెద్ద తేడా లేదు. సెకండ్ నుంచి థర్డ్ది కొంచెం పెరిగింది, థర్డ్ నుంచి ఫోర్త్కి ఇంకొంచెం పెరిగింది, ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి ఇంకా పెరిగింది, ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి ఇంకా పెరిగింది. సో ఆల్మోస్ట్ లైన్ ఇలా ఉంది. సో ప్రైసెస్ ఆర్ బుల్లిష్ ఆర్ మార్కెట్, ఇది నిఫ్టీ కదా. సో మార్కెట్ ఈజ్ బుల్లిష్ కాబట్టి మేబీ మీరు బై చేయొచ్చు, ఇంకా పెరుగుతుందని. ఓకే, సో ఇది పార్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్, బట్ ఇది ఓన్లీ ఒక వన్ పారామీటర్. ప్రాక్టికల్లీ ఇట్ విల్ బి మచ్ డీపర్. ఓకే, సో మీ దాకా థియరిటికల్ గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కట్టి యూ కెన్ డిసైడ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద బ్రోకరేజ్ ఫర్మ్స్ మీకు ఇది డేటా ఇచ్చేస్తాయి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎంత ఉందనేది. మోస్ట్లీ మేబీ జస్ట్ టు హ్యావ్ ఎన్ ఐడియా. సబ్స్క్రిప్షన్ అయిపోయింది, బట్ ఒకవేళ ఉంటే చూస్తుంది. ఓకే, డిస్ప్లే ఇస్తాడు, నా సబ్స్క్రిప్షన్ లేదు, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇక్కడ మీరు చూస్తే 200 డైలీ మూవింగ్ యావరేజ్, ఈ లైన్ ఏదైతే వచ్చిందో, నేను హైలైట్ చేయకపోతే ఏం లేదు కదా, హైలైట్ చేస్తే ఈ లైన్ వచ్చింది చూడండి, ఇది డైలీ మూవింగ్ యావరేజ్, ఇది 50-day మూవింగ్ యావరేజ్, అది 200 days తీసుకుని. సో షార్ట్ రన్లో అగైన్ జనాలు చాలా ఎక్కువ అనాలిసిస్ చేస్తారు, నేను చాలా 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 బేసిక్గా చెప్తాను మీకు. ఈ లైన్ ఎలా పాస్ ఆన్ అవుతుందో చూసుకుంటారు, ఈ లైన్ ఎలా పాస్ అవుతుంది, ఇది 50-day మూవింగ్ యావరేజ్, ఈ లైన్ కింద వెళ్తుంది 250-day. అంటే లాంగ్ రన్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ అది ఒక స్ట్రైట్ లైన్ ఆల్మోస్ట్, బట్ షార్ట్ రన్లో చూస్తే అప్ అండ్ డౌన్ ఉంది. 50-dayకి అయితే పెరిగింది, మళ్ళీ ఇలా తగ్గింది, మళ్ళీ ఇలా పెరిగింది. సో మేబీ ఇట్స్ ఎ బెటర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రాదర్ దెన్ లాంగ్ రన్. అగైన్ ఇది నేనేమి కంక్లూజన్స్ గట్ట ఏం చెప్పట్లేదు, నేను చెప్పినట్టు ఐఎమ్ వెరీ వీక్ అట్ టెక్నికల్ అనాలిసిస్, చార్ట్స్ చూడడంలో. బట్ పీపుల్ విల్ జడ్జ్ ఇట్ బేస్డ్ ఆన్ ఇది. అండ్ సడన్లీ ఇక్కడ మీరు చూస్తే వాల్యూమ్ హిట్ చాలా హైగా ఉంది వాల్యూమ్, సో దే విల్ లుక్ ఫర్ రీజన్స్. వాల్యూమ్ అగైన్ కొంత పార్ట్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు వాల్యూమ్ చూసి అనాలిసిస్ మొదలుతా అంటున్నారో, దట్ బికమ్స్ అగైన్ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్. ఎంత ట్రాన్సాక్షన్ అయింది, ఎందుకు ఆ రోజుకి ఎంత వాల్యూమ్ హిట్ అయింది, అండ్ ఇక్కడ ప్రైసెస్ ఇక్కడ పడుతుంది, మేబీ ఇక్కడికి ఎందుకు పీక్ హిట్ అయింది. సో దే విల్ మేక్ సమ్ జడ్జ్మెంట్స్ అవుట్ ఆఫ్ ఇట్. కొన్ని అనిపిస్తాయి మరి ఊరికే ఏదో చెప్పేస్తున్న ట్రెండ్ అని, లైక్ ఇలా కనబడగానే వాడు ఆటోమేటిక్గా ఇక్కడ కొనండి, సారీ ఇక్కడ అమ్మండి, ఇక్కడ కొనండి, ఎవరికి తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ పెరుగుతుందని, అంటే వాడు తెలుస్తుంది అంటాడు, ఇక్కడ వాడు ప్రెడిక్ట్ చేస్తా అంటాడు దట్ ఇక్కడ పెరుగుతుందని. ఓకే, సో దట్స్ వాట్ టెక్నికల్ అనాలిసిస్ లో వాడు బిలీవ్ చేస్తాడు, దట్ హీ కెన్ ప్రెడిక్ట్ ఇట్. ఓకే, లోడ్స్ అండ్ హైస్ ప్రెడిక్ట్ చేయగలం అంటాడు. మీ దాంట్లో యాక్చువల్గా డోజోన్స్ థియరీ అని ఒక థియరీ ఇచ్చాడు, ఎలాట్ వేవ్ థియరీ ఒకటి, అది టెక్నికల్ అనాలిసిస్ కి చాలా 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 బేసిక్ కాన్సెప్ట్ కింద. ఓకే, సో మేబీ రేపు ఒకసారి ఎలాట్ ఏదో డిస్కస్ చేస్తావేమో, బట్ దాని ముందు 3 sums కంప్లీట్ చేద్దాం. సో మీకు ఇప్పుడు నేను వేసింది అర్థం అవుతే, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాడు యావరేజ్ కట్టాడు, అక్కడ ఆ లైన్స్ ఆర్ యావరేజ్. నేను ఇక్కడ ఎల్లో లైన్ సెలెక్ట్ చేశాను కదా, చేస్తే ఎల్లో లైన్ వచ్చింది, దట్ ఈస్ 50-day యావరేజ్. 50-day చూస్తే మీరు కొంచెం హైగా ఉంది, కానీ 200-day యావరేజ్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ లైన్, బట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ లైన్. సో ఇది డైలీ మూవింగ్ యావరేజ్ కట్టాడు, దీన్నే మీరు ఎక్స్పోనెన్షియల్ కట్టచ్చు. ఓకే, సో దట్స్ పార్ట్ ఆఫ్ అనాలిసిస్. లైక్ ఇప్పుడు మీరు కట్టిన లైన్ ఇలా వచ్చింది, సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తున్నట్టు వచ్చింది, సో యూ ఫీల్ దట్ ద మార్కెట్ ఈస్ బుల్లిష్ అండ్ ఆటోమేటిక్గా పెరుగుతుందని. ఓకే, సో ఎగ్జామ్ దాకా అది పక్కన పెడితే, ఇప్పుడు మీరు కట్టినవి ఇవి, దీన్ని బట్టి ఒక ట్రెండ్ వేస్తున్నట్టు, ఇక్కడ రైట్. సో లైన్ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ ఇస్ బులిష్. అది ఎందుకు ఇన్సిస్ట్ చేస్తామంటే, వాడు ఎగ్జామ్లో క్వశ్చన్లో అడిగాడు, అది గివ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ ద బేస్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అంటే కింద ఏం చెప్పాడంటే, సిన్స్ the trend seems to be on the higher side, which is obviously the prices are increasing and the market is bullish.
యూ కెన్ బి ఆన్ ద బై సైడ్ అని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది చేయగలమా? ఓకే, ఇది ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గానే అడిగిన క్వశ్చన్, అట్లీస్ట్ 3 times. ఓకే, సో ఇది చేయగలం కదా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చా? అవ్వచ్చు అనుకున్నాం. మనకులారా ఫస్ట్ డే మీకు ఫస్ట్ 5 నిమిషాలు చెప్పింది ఓ ఎస్ ఓ నో అర్థమైంది, ఏదో ఒకటి పడేయండి అని కదా. నాకు తెలిసి మీరు సోఫాలో కూర్చుని ఏ ఫోను ల్యాప్టాప్ ముందు పెట్టేసి పాప్కార్న్లో చిప్స్ తింటూ మధ్యలో ఏమైనా వినిపిస్తే పొరపాటున క్లాస్ ఏదైనా వింటూ సరే ఎనీవే ఓ ఎస్ పడేస్తే అట్లీస్ట్ నాకు తెలుస్తుంది కదా, మీకు అర్థమైందో లేదా. మీ మొహాలు కనపడవు, నా మొహం మీకు కనబడదు. ఓకే, ఈ గీత పొరపాటున వచ్చినట్టు, రైట్. సో అర్థమైంది అనుకుందాం. బట్ ఆ సమ్ దాకా ఇంపార్టెంట్. మీకు అంతా అర్థమైందో లేదో పక్కన పెడితే ఈ సమ్ చేయగలగడం వెరీ 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 ఇంపార్టెంట్. నేను మీకు కావాల్సిన పేపర్స్ చూపిస్తాను, చాలా పేపర్స్లో రిపీట్ చేశాడు ఎగ్జామ్ పేపర్స్లో. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇది మీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్. దీని తర్వాత రన్స్ టెస్ట్ టెస్ట్ ఉంది. ఓకే, రన్స్ టెస్ట్. రన్ టెస్ట్ అనేది జనరల్ గా స్టాటిస్టిక్స్ లో దేనికి వాడతాడంటే, మీరు పికప్ చేసిన డేటా అనేది ఒక ర్యాండమ్ గా పిక్ చేసిన డేటా, లేకపోతే ఆ డేటాని మీరు ఒక పర్టికులర్ ట్రెండ్ ఆర్ పర్టికులర్ ఫార్మాట్ లో పిక్ చేశారా అని. ఓకే, సో రన్ టెస్ట్ నేను జస్ట్ రిపీట్ చేస్తాను. రన్ టెస్ట్ అనేది దేనికి వాడతాడంటే, మీరు పికప్ చేసిన డేటా ఇది ర్యాండమ్ డేటా, లేకపోతే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉన్న డేటాని పికప్ చేశారా అన్నదాన్ని టెస్ట్ చేయడానికి రన్స్ టెస్ట్ వాడతారు స్టాటిస్టిక్స్ లో. సో దాన్ని స్టాక్ మార్కెట్కి వాడి వాడు వీక్ ఫామ్ ఎఫిషియెంటా కాదా అన్నది ఒక జడ్జిమెంట్ తేడానికి ట్రై చేశాడు. ఓకే, సో ఇది ఒక సమ్, ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, మీ టెక్స్ట్ బుక్లో ఉంది సమ్. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఇస్ సే ఎగ్జాంపుల్ ఓకే, దీని నెక్స్ట్ ఏం వస్తుందని మీరు చెప్పగలరా? ఆ నెక్స్ట్ ఏం వస్తుందంటే ఏం చెప్తారు? చెప్పగలరా చెప్పలేరా? మోస్ట్లీ మైనస్ రావాలి కదా. ఎందుకు అంటే మీకు ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ 4 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ 4 వచ్చాయి. పాజిటివ్ తర్వాత నెగిటివ్ వస్తుంది. సో ఛాన్సెస్ ఆర్ మళ్ళీ 4 వస్తాయి. ఓకే, దట్స్ ఎ ట్రెండ్ కనిపిస్తుంది. ఓకే, ఇలా ఉందనుకోండి. ఆబ్వియస్లీ చెప్పగలరు కదా, నెక్స్ట్ ఏం వస్తుందంటే పాజిటివ్ అని. ఓకే, బట్ ఇలా ఉందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, 90% చెప్పలేరేమో బికాజ్ 2 అయ్యేకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ 4 అయ్యేకి వచ్చింది. సో ఫస్ట్ ఇది అర్థం అవుతే, నేను తీసుకున్న ర్యాండమ్ డేటాకి ఈ నెగిటివ్స్ అన్ని ఒక రన్ అంటాను, ఈ పాజిటివ్స్ అన్ని ఒక రన్ అంటాను, ఈ నెగిటివ్ మళ్ళీ ఒక రన్ అంటాను, ఇది ఒక రన్ అంటాను, ఇది ఒక రన్. సో నేను తీసుకున్న డేటా 4 × 5 20 దాంట్లో 5 రన్సే ఉన్నాయి. సో చాలా తక్కువ రన్స్ ఉన్నాయి అనుకోవచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్కి. ఇక్కడ 1 రన్, 2 రన్స్, 3 రన్స్, అంటే సైన్ ఎప్పుడు చేంజ్ అయిందో అదంతా ఒక రన్ అంటున్నాను. 4 5 6 7 8 9 10 ఎవ్రీ టైం చేంజ్ అవుతాం ఆల్టర్నేటివ్. సో చాలా ఎక్కువ రన్స్ ఉన్నాయంట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇది 1 రన్, ఇది 2, ఇది 3, ఇదంతా కలిపి ఓ రన్ 4, ఈ నెగిటివ్ అంతా 5th రన్, ఈ పాజిటివ్ అంతా 6th రన్, ఈ నెగిటివ్ 1 7th రన్, ఈ పాజిటివ్ 1 8th రన్, ఇవన్నీ కలిపి 9th రన్, ఇది 1 10th రన్. సో మేబీ నాకు ఇది మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు అనుకోండి రన్స్, అప్పుడు నేను ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ క్యాచ్ చేయండి. మరీ లోయర్ రన్స్ ఉంటే, అగైన్ దిస్ ఈజ్ ఎ ప్రెడిక్షన్ కాబట్టి
ఎప్పుడు వర్కౌట్ అవుతుందని వాడు అనడు, యావరేజ్ గానే చూస్తున్నాడు. ఓకే, సో జనరల్లీ ఎగ్జాంపుల్సే ఎనీ యావరేజ్ ఈజ్ సపోజ్ టు బి ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ద జనరల్ పాపులేషన్, అంతేగాని ఇదే అవుతుంది అని వాడు ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ నేను అంటుంది కూడా ఇన్ జనరల్ లోయర్ రన్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్యాటర్న్ ఉంది అని. ఎందుకంటే ఎక్కువ సార్లు రిపీట్ అవ్వాలి, మైనస్ 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 ఎక్కువ సార్లు ఉంటేనే తక్కువ రన్స్ వస్తాయి. ఒక రన్ అనేది ఈ చేంజ్ ఆఫ్ సైన్ అనుకుంటే ఎక్కువ మైనస్లు ఉంటేనే తక్కువ రన్లు వస్తాయి, ఆర్ ఎక్కువ ప్లస్లు ఉంటేనే తక్కువ రన్లు వస్తాయి. సో తక్కువ రన్స్ ఉన్నాయంటే యు మే రీజనబుల్లీ ప్రెడిక్ట్, ఓకే, యు మే రీజనబుల్లీ ప్రెడిక్ట్, ఓకే, ఆర్ టూ మెనీ రన్స్ ఉన్నాయనుకోండి, టూ మెనీ రన్స్ ఉన్నాయంటే ఇమీడియట్ గా మారిపోతున్నట్టు. సో రన్ సైజ్ చాలా తక్కువ ఉంటున్నట్టు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఈసీ కేసు మైనస్ ప్లస్ మైనస్, అప్పుడు కూడా మేబీ యూ కెన్ రీజనబుల్లీ ప్రెడిక్ట్. ఎప్పుడైతే మీరు రీజనబుల్లీ ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారో ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్. ఎప్పుడైతే ఇది నాట్ ర్యాండమ్ అన్నారో టెక్నికల్ అనాలిసిస్ విల్ వర్క్. ఎందుకు టెక్నికల్ అనాలిసిస్ వర్క్స్ అంటే యూ కెన్ ప్రెడిక్ట్ అంటున్నారు. ఎప్పుడైతే మీరు ప్రెడిక్ట్ చేయగలరో ఆబ్వియస్లీ టెక్నికల్ అనాలిసిస్ వర్క్స్. సో ఇక్కడ దాకా నా డిస్కషన్ అర్థం. ఆ మూడు గీయడానికి అండ్ ఆ కింద తీసుకున్న లోయర్ రన్స్, టూ మెనీ రన్స్ అండ్ నాట్ ర్యాండమ్, టెక్నికల్ అనాలిసిస్ వర్క్స్, ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుందా? Too many runs, how predicted? Okay, example say second one is an example of too many runs kada. 1 2 3 4 5 too many runs ఉంటుందంటే this is short, మైనస్ తర్వాత వెంటనే పాజిటివ్ వస్తుండాలి, లేకపోతే అన్ని రన్స్ జనరేట్ అవ్వవు. అగైన్ దట్స్ ఏ ఓవరాల్ పర్స్పెక్టివ్ లో. ఎగ్జాంపుల్ సే 40 డేటా పాయింట్స్ తీసుకున్నారు, 40 డేటా పాయింట్స్ కి మీకు 35 రన్స్ వచ్చాయి అంటే ఇంచుమించు ఏమవుతుండి ఉండాలి, ప్రతి నెగిటివ్ కి పాజిటివ్ అలా వస్తుండాలి, లేకపోతే అన్ని ఎక్కువ రన్స్ రావు కదా. సో టూ మెనీ రన్స్ ఉన్నాయంటే కూడా మీనింగ్ ఏంటంటే మీరు ప్రెడిక్ట్ చేయగలరు, ఎందుకంటే ఇవాళ జరిగింది రేపు జరగట్లేదండి. టూ మెనీ రన్స్ ఉన్నాయంటే, టూ ఫ్యూ రన్స్ ఉన్నాయంటే ఇవాళ జరిగింది ఎక్కువ రోజులు జరుగుతుందని. ఓకే, అందుకని ఏదైనా ప్రెడిక్ట్ చేయగలరు. ఓకే ఓకే ఫైన్. సో థర్డ్ వన్ is supposed to be not too many, not too low. ఓకే, అది అందుకని ప్రెడిక్ట్ చేయలేరు. జస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ దాన్ని టెస్ట్ చేయాలి సంథింగ్. సో ఇది మే రీజనబుల్ ప్రెడిక్ట్ ఏది టూ మెనీ ఉన్నా లోయర్ ఉన్నా. సో అప్పుడు అది నాట్ ర్యాండమ్. ర్యాండమ్ అంటే మీరు ప్రెడిక్ట్ చేయలేరని. ఓకే, మీరు ఎగ్జాంపుల్ రేపు ఇన్స్టిట్యూట్కి వచ్చిన కొట్టారు అనుకోండి, దట్స్ ఎ ర్యాండమ్ థింగ్, నేను ప్రెడిక్ట్ చేయలేను కదా. ఓకే, పొరపాటు ఇన్స్టిట్యూట్లో కనబడగానే గుడ్ మార్నింగ్ అన్నారు అనుకోండి, ఇన్నాళ్ళు అన్నారు కాబట్టి గుడ్ మార్నింగ్ అంటారులే అని అనుకుంటాం. ఓకే, దట్స్ ఎ ప్రెడిక్షన్. సో అది ర్యాండమ్ కాదు. ఓకే, సో నాట్ ర్యాండమ్ అంటే దానికి ఒక ప్యాటర్న్ ఉంది, కనిపించినప్పుడల్లా ఏదో ప్రస్తుతానికి గుడ్ మార్నింగ్ చెప్తారని. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ వర్క్స్ ఇక్కడ దాకా అర్థం అవుతే, ఈ కేసులో ప్రెడిక్షన్ చేస్తున్నారంటే టెక్నికల్ వర్క్స్. నేను ప్రెడిక్షన్ చేయలేను అని ఎప్పుడు అంటున్నాను, యావరేజ్ రన్స్ ఉంటే ఐ కెనాట్ ప్రెడిక్ట్ అంటే టెక్నికల్ డోంట్ వర్క్, టెక్నికల్ డజంట్ వర్క్. టెక్నికల్ డజంట్ వర్క్ అంటే ఏం చెప్పగలరా? టెక్నికల్ డజంట్ వర్క్ అంటే ఏమనొచ్చు, ఇట్స్ ఏ వీక్ ఫార్మ్ ఎఫిషియెంట్ మార్కెట్. టెక్నికల్ వర్క్ అవుతుందంటే ఇట్స్ ఇన్ఎఫిషియెంట్ మార్కెట్. టెక్నికల్ వర్క్స్ అంటే ఇట్స్ అన్ ఇన్ఎఫిషియెంట్ మార్కెట్. ఇన్ఎఫిషియెంట్ ఇన్ ద సెన్స్ I can predict what happens next. సో టెక్నికల్ వర్క్ అవ్వట్లేదంటే ఇట్స్ వీక్ ఫార్మ్ ఎఫిషియెంట్. సో అందుకని వీక్ ఫార్మ్ ఎఫిషియన్సీకి టెస్ట్ చేయొచ్చు. ఇది ఓకేనా? మీ ఇంధనం అయిపోయిందా? 8:30 దాకా వెళ్ళొచ్చా లేదా ఇది రేపటికి ఏమైనా డిస్కస్ చేయమంటారా? ఇప్పటిదాకా అయిన డిస్కషన్లో ఆ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఓకే కదా, అది అర్థమైంది కదా. అది ఎగ్జామ్లో ఒక 10 మార్క్స్ ఆర్ 8 మార్క్స్, అది అర్థమైతే ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన టెక్నికల్ నెంబర్ ఆఫ్ రన్స్ లోయర్ హయ్యర్, అదర్ టూ ఆల్సో టెక్నికల్ డజంట్ వర్క్ నో సార్. అదర్ టూ అంటే లోయర్ అండ్ టూ మెనీలోనా?
Lower low, are you able to predict the next factor based on the previous one? చేస్తున్నారు కదా, అలాంటప్పుడు టెక్నికల్ వర్క్ అవుతుందనే కదా. కాదా? ఎగ్జాంపుల్, అదర్ టూలో మైనస్ తర్వాత మీరు ప్లస్ అని చెప్తున్నారంటే యు ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ బేస్డ్ ఆన్ పాస్ట్. స్ట్రాంగ్లీ ఎఫిషియంట్ స్ట్రాంగ్లీ ఎఫిషియంట్ మీన్స్ ఆబ్వియస్లీ యూ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఓకే, బికాస్ ప్రెడిక్ట్ చేయగలరు అంటే దెన్ రేపు ఏమవుతుందో మీకు తెలుసు అంటే ఆబ్వియస్లీ ద మార్కెట్ ఈజ్ ఇన్ఎఫిషియంట్. మీరు రివర్స్ చెప్తున్నారు. Strongly efficient is where nothing works. Nothing works in the sense, obviously you don't know what the market holds for you. One thing is price is perfectly placed, and perfectly placed in the sense market ఏదైతే ప్రైస్ చూపిస్తుందో అది ఎగ్జాక్ట్ ప్రైస్ అని. సో నేదర్ అండర్ వాల్యూడ్ నార్ ఓవర్ వాల్యూడ్. సో అలాంటప్పుడు మీకు కొని సుఖం లేదు, ఆ టైంకి అమ్మి సుఖం లేదు. ఎందుకంటే మీకు ప్రైస్ అండర్ వాల్యూడ్ ఉండాలంటే మార్కెట్లో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండకూడదు, ఆర్ ఓవర్ వాల్యూడ్ ఉండాలన్నా. బట్ మొత్తం ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్ అయిపోతే మీరు అసలు ఇందులో ప్రాఫిట్ ఏం ఫీల్ అవ్వలేరు. ఓన్లీ ఇన్ఫ్లేషనరీ కండిషన్స్కి అండ్ రిస్క్కి రావాల్సిన రిటర్న్ దాకా వస్తుంది. బట్ మార్కెట్ రిటర్న్ ఏం రావు మీకు, ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఈ సేమ్ యాజ్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ. సో మీరు ఎగ్జాక్ట్ రివర్స్ అంటున్నారు. మీరు రేపు ప్రెడిక్ట్ చేయగలరు అంటే మార్కెట్ ఇది ఇన్ఎఫిషియంట్. ప్రెడిక్ట్ చేయలేరు అంటేనే ఎఫిషియంట్ అంటున్నాం. ఎందుకంటే ఎవరికి తెలియదు. ప్రెడిక్ట్ చేయగలనంటే మీనింగ్ ఏంటి? ఒక స్కిల్ ఉందని. స్కిల్ ఉందంటే నేను ప్రెడిక్ట్ చేయగలను, ఆర్ మీరు ప్రెడిక్ట్ చేయగలరు, నేను చేయలేను అని. అంటే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలరు, నేను బుక్ చేసుకోలేను అని. బట్ ఎప్పుడైతే అలా అంటున్నామో దెన్ సంథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ దేర్ కదా. సో ఎఫిషియంట్ మార్కెట్లో నథింగ్ వర్క్స్ కదా. ఓకే, రైట్. సో ఇక్కడ దాకా ఒకటి. సో రన్ టెస్ట్ అనేది ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా వాడు సమ్లో డేటా ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఈ డేటా, ద క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్. ఓకే, ఈ డేటా ఇస్తాడు. ఈ డేటాకి మీరు రన్స్ కట్టాలి. సో ఈ డేటా నేను ఇక్కడ రాస్తున్నాను. 2800, 2780, 95, 830, 60, 2760, 98, 80, 960, 990, 3233. మీరు ఆనందంగా కూర్చొని చూస్తుంటారా? పొరపాటున నోట్స్లో రాస్తున్నారంటే 3360, 3290. త్రీ 360 మళ్ళీ ఎన్ని ఇచ్చాడు? 33403. మిమ్మల్ని కూడా ఒక వ్యాక్యూమ్ ప్యాడ్ కొనుక్కోమని ఇలా రాయాల్సినవన్నీ మీ చేత రాయించేస్తుంటే సిస్టమ్ మీద బెటర్. 3290, 3240, 3140 అండ్ 3260. నాట్ సిన్స్ యువర్ రికార్డింగ్ సార్. ఇలాంటి తెలివితేటలకి ఏం తక్కువ లేవు అబ్బాయి. ఓకే, సరే. సో రన్ టెస్ట్ కిందకి వాడు ఇచ్చిన డేటా ఇది. ఓకే, ఇప్పుడు సైన్ చేంజ్ చూస్తారు. సైన్ చేంజ్ చూడడం అంటే అది తగ్గిందా పెరిగిందా. ఓకే, ఇదేదో ఫీట్లు వేస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఆ సైన్ చేంజ్ రాస్తున్నాను. 2800 నుంచి 2780 అంటే మైనస్, 2780 తర్వాత 2795 అంటే ప్లస్, పెరిగింది ప్లస్, తగ్గింది మైనస్, పెరిగింది ప్లస్, పెరిగింది ప్లస్, పెరిగింది, 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 తగ్గింది. నేను ఎక్కడికి వచ్చాను? తగ్గిందంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చాను. ఓకే, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, తగ్గింది, 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 తగ్గింది. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రన్స్ ఏంటంటే
నేను ఆల్టర్నేటివ్ కలర్ వేస్తున్నాను. ఇదొక రన్, దెన్ ఇదొక రన్ అవ్వాలి, ఇదొక రన్ అవ్వాలి, ఇదొక రన్ అవ్వాలి, అలాగే ఇదొక రన్, ఇదొక రన్, ఇదొక రన్ అవ్వాలి. సో 1 run, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ రన్స్ అవ్వాలి. ఇది ఓకే కదా, సరిపోయిందా? చెక్ చేయాలి. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ 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 ప్లస్, సరిపోయింది కదా. 1 మిస్ అయింది సార్. అవునా? ఎక్కడ? ఎన్ని ఉన్నాయి ఇవి? 3, 6, 9, 12, 15, 19. 19 అయితే సరిపోయినట్టు, ఎందుకంటే ఇవి 20 ఉంటే 3, 6, 8, 12, 15, 18, 21 ఉన్నాయా? నేను రిపీట్ చేస్తాను. 20 డే డేటా అన్నట్టున్నారు కదా. డేటా ఎక్కడితే 22, 31402, 3260 ఇంక్రీజ్ కదా. 31402, 3260. ఓ, ఇది ప్లస్. ఓకే, నెంబర్ సరిపోయి కదా, బట్ ఇది ఇంపార్టెంట్. ఇది ప్లస్ అయితే ఆన్సర్ మారిపోయింది. రైట్, లాస్ట్ ఇది ప్లస్, ఇది 332 మైనస్ 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 ప్లస్, అప్పుడు ఇది 8 అవ్వాలి. ఓకే, రైట్, 8, 7, 8 రన్స్ అవ్వాలి. ఓకే, సో 7 రన్స్ కాదు, 8 రన్స్ లాస్ట్. ఓకే, ఫైన్. సో ఇది ఓకే కదా. తగ్గింది చూడండి, తగ్గి చూసాక ఎవ్రీథింగ్ ఇస్ 1, సో R is equal to 8. సో నెంబర్ ఆఫ్ రన్స్ 8 అని. ఓకే, రైట్. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో హైపోథసిస్ టెస్టింగ్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ముందు సమ్ అయ్యాక మేబీ అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ ప్రస్తుతానికి మీన్ కట్టాలి, స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలి. మీన్ కి ఫార్ములా హోప్ఫుల్లీ రైట్ అనుకుందాం. 2n1 n2 by n1 plus n2 plus 1. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా మీ టెక్స్ట్ బుక్ లో అయితే ఏదో భయంకరంగా ఇచ్చాడు, బట్ ఇది వర్కౌట్ అవ్వాలి. ఇది ట్రై చేద్దాం. వేర్ n1 is number of positives. ఒకసారి పాజిటివ్స్ ఎన్ని లెక్క ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని లెక్క పెట్టి చెప్పండి. మీరు ఖాళీగా ఉంటే నాకు కడుపు కాలిపోతాం. లేదండి, ఊరికే అంటున్నాను, బట్ లెక్క పెట్టి చెప్పండి. పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి? 11. నెగిటివ్లు ఎప్పుడు లెక్క తక్కలేదు న్యాయంగా, బట్ చెప్పండి, నేను లెక్కటండి ఎందుకైనా. 8 రావాలేమో కదా. 8 ఉన్నాయి. 8. ఓకే, దీన్ని బట్టి యావరేజ్ కట్టండి. యావరేజ్ అంటే మ్యూ కడతారు. మ్యూ is equal to 2 into n1 11 into 8 by 11 plus 8 plus 1. So 22 into 8, 176 divided by 19 plus 1, which is around 9 ki 10 ఎక్కడ ఉంటుంది, 9 or 10 కాదా. 8.8 plus అంటే అరౌండ్ 9.8 నుంచి 10 మధ్యలో, 10.8 మధ్యలో, 10.263. అది రికరింగ్ లో వస్తే క్యాలిక్యులేటర్ లో ఉంచండి, నష్టం లేదు. 10.263 ఇది మీన్. ఇది స్టాండర్డ్ డీవియేషన్ √over 10.263 minus 1 into 10.263 minus 2 divided by n అంటే n1 plus n2 రెండు కలిపినవి
19 minus 1. Positive plus negative రెండు కలిపి 19 minus 1, 18. ఈ వాల్యూ ఎంత వచ్చింది? $9.263, 8.263 divided by 18 square root 2.062 and so okay. So 2.062. Okay. So 2.062 is the standard deviation. మీకు నేను తెలుసో తెలియకో ఒక డిస్ట్రిబ్యూషన్ చెప్పాను, which is which is basically a normal distribution. Okay. Which is basically a normal distribution. ఓకే, ఇది చెప్పినప్పుడు ఇంటర్వెల్ ఎస్టిమేట్ అని చెప్పినాం. ఇంటర్వెల్ ఎస్టిమేట్ అన్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఇటు లెఫ్ట్ టైల్ రైట్ టైల్ రెండు వదిలేస్తున్నప్పుడు ఇది 5%, ఇది 5% అనుకుంటే ఇది 90%. సో ఇప్పుడు నేను 90% కాన్ఫిడెన్స్తో ఆర్ ఇటు 5 సిగ్నిఫికెన్స్, సో 10% సిగ్నిఫికెంట్ లెవెల్తో ఈ రెండు ఒకటే నేను వాల్యూ చెప్పగలుగుతాను. అంటే ఎగ్జాంపుల్స్ నేను ఎగ్జాంపుల్ అనుకుంటే ఇది మీన్ 60 అనుకుంటే 90కి మీరు జెడ్ వాల్యూ కట్టచ్చు 5%, 1.645 అండ్ 1.645 వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఎగ్జాంపుల్కి 15 10 ఈజీగా ఉన్న 10 అనుకుందాం. స్టాండర్డ్ డీవియేషన్ 10 అనుకుంటే 60 plus 10 standard deviation into 1.645 and obviously 16.45 plus 60, 76.45. అలాగే 60 minus 10 into 1.645 అంటే which is 60 minus 16.45 అంటే 53.55, సారీ 43.55. ఇప్పుడు 43.55కి 76.45 మధ్యలో నా మీన్ నేను కడితే వేరే శాంపుల్ మీన్ ఏమన్నా, బికాజ్ ఇది పాపులేషన్ మీన్ అవ్వచ్చు అని నేను తీసుకున్న వాల్యూ ఉంటుంది అని నేను 90% కాన్ఫిడెన్స్తో చెప్పగలను. ఓకే, ఈ 90% కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ నథింగ్ బట్ ఈ రెండింటి మధ్యలో నేను ఏదైతే డిటర్మైన్ చేస్తున్నానో దాని వాల్యూ ఉంటుందని 90% కాన్ఫిడెన్స్ చెప్పగలను. అదే 95 కట్టాలనుకోండి, ఆబ్వియస్లీ ఇటు ఇంకా వాల్యూస్ పెరుగుతాయి, విచ్ మీన్స్ ఈ రేంజ్ పెరుగుతుంది. 30 నుంచి 80 మధ్యలో 99% కాన్ఫిడెన్స్ చెప్పచ్చు. ఇంకా సింపుల్గా మీకు అర్థం కావడానికి ఇలా అనుకోండి, నేను మీకు ఫైనల్ ఎగ్జామ్ రాసాక 0 to 800 మధ్యలో ఎంత వస్తాయి ఆర్ మీ మార్క్స్ 0 to 800 మధ్యలో ఉంటుంది అనేది ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలను అడిగాను అనుకోండి, మీ ఆన్సర్ ఏమవుతుంది? మీ మార్క్స్ 0 to 800 మధ్యలో ఉంటాయని ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలరు అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? ఏం అవ్వాలి న్యాయంగా? 100% కాన్ఫిడెన్స్తో, బికాస్ అన్ని వదిలేసిన 0 రావాలి, అద్భుతంగా రాసిన 800 రావాలి, రెండింటి మధ్యలో వాల్యూ తప్ప ఇంకే వాల్యూ రావడానికి లేదు. సో మీ కాన్ఫిడెన్స్ విల్ బి 100%. బట్ అదే నేను మిమ్మల్ని 100కి 700కి మధ్యలో వచ్చే ఛాన్స్ ఎంత అని అడిగాను అనుకోండి, మీ కాన్ఫిడెన్స్ స్లైట్లీ తగ్గుతుంది. ఎందుకంటే ఛాన్సెస్ ఏమో 700 దాటచ్చు, ఏమో మరి దగ్గర ఉంటే 100 కన్నా తక్కువ రావచ్చు. ఓకే, సో అందుకని మేబీ అది ఒక 85% కాన్ఫిడెన్స్ చెప్పగలరేమో. బట్ నేను ఇంకా ఇంటర్వెల్ తగ్గించాను అనుకోండి, ఎగ్జాంపుల్స్ 150కి 480కి మధ్యలో రావడానికి ఎంత ఛాన్స్ ఉందని, ఏమో 480 దాటి 550 560 చాలా ఉన్నాయి, 481 వచ్చినా దాటిపోయినట్టే. సో మీ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గుతుంది. సో అది ఇక్కడ చెప్తున్నాం అంతే. 90% కాన్ఫిడెన్స్ అయితే ఈ లెవెల్లో ఉండొచ్చు, 95% కాన్ఫిడెన్స్ అయితే ఇంకా వెనక్కి వెళ్తాం, 100% కాన్ఫిడెంట్ అంటే మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ ఈ ఎస్టిమేట్ పెరుగుతుంది అని. ఓకే, ఈ పాయింట్ అర్థం అవుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగే కొద్దీ
మీ ఎస్టిమేట్ మార్జిన్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్ హైపోథసిస్ టెస్టింగ్ మీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను మీకు అవసరమైనంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఈ ఫస్ట్ పాయింట్ ఇస్ దీని ఇంటర్వెల్ ఎస్టిమేట్ అంటాడు. ఇంటర్వెల్ ఎస్టిమేట్ అంటున్నాడు. ఎలాగో ఎంత కాన్ఫిడెన్స్ తో చేయగలరు అని డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఇంటర్వెల్ కూడా. ఇంటర్వెల్ సైజ్ కనుక ఎక్కువ అనుకోండి, ఎగ్జాంపుల్ 5 to 100, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంటర్వెల్ సైజ్ ఎక్కువ అయితే కనుక మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుందని. ఇక్కడ దాకా ఓకేనా? ఓకే, ఇది అర్థం అవుతే ఇప్పుడు మీరు ఇక్కడ మీ సమ్లో వాడు టీ డిస్ట్రిబ్యూషన్ వాడాడు. ఓకే, ఇప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు వాడాడు అనేది ఇట్స్ అ స్టాటిస్టికల్ డిస్కషన్. బట్ సింపుల్ గా తేల్చేయాలి అంటే కనుక మీ పాపులేషన్ వేరియన్స్ తెలుసు తెలీదు అంటే వేరియన్స్ ఈజ్ నోన్, అంటే స్టాండర్డ్ డివియేషన్ ఆర్ వేరియన్స్ ఈజ్ నోన్, వేరియన్స్ నాట్ నోన్. సో వేరియన్స్ తెలిస్తే నేను అగైన్ చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాను ఇది, బట్ స్టాటిస్టిక్స్ లో దానికి వేరే డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. వేరియన్స్ తెలిస్తే అండ్ పాపులేషన్ సైజ్ ఎక్కువ ఉంటాయి, పాపులేషన్ సైజ్ గ్రేటర్ దాన్ 30 ఉంటాయి. జనరల్ గ్రేటర్ దాన్ 30 is supposed to be that కట్ ఆఫ్ మార్క్ లాగా. పాపులేషన్ సైజ్ లార్జ్ అయితే యూ విల్ యూజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. బట్ వేరియన్స్ అన్నోన్ అయ్యి పాపులేషన్ సైజ్ కనుక లార్జ్ ఉన్న ఆర్ ఈవెన్ లెస్ దాన్ 30 అనుకోండి, ఓకే, విచ్ ఇస్ స్మాల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న మేబీ టీ డిస్ట్రిబ్యూషన్ వాడచ్చు. ఓకే, బట్ అగైన్ వాడు చెప్తాడు గ్రేటర్ దాన్ 30 ఉన్నప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ కన్నా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ అవుట్ ఫైన్ అని. సో శాంపుల్ సైజ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు బెటర్ గో ఫర్ టీ డిస్ట్రిబ్యూషన్ అని, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఎ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయని, అగైన్ ఇదంతా మీ సిలబస్లో లేదు. పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అని, నాన్ పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అని. సో పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు వేరియబుల్ ఏంటో తెలిసి అప్పుడు ఎస్టిమేట్ చేయాలంటే మీరు వాడేది పారామెట్రిక్. వేరియబుల్ ఏంటో తెలియకుండా ఎస్టిమేట్ చేస్తున్నారంటే అప్పుడు నాన్ పారామెట్రిక్ అంటాడు. అంటే పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్లో అజంప్షన్స్ ఉంటాయి. అజంప్షన్స్ ఏంటంటే ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దీని మీన్ మిడిల్లో ఉంటుంది, అలాగే ఇది సిమెట్రీ ఉంటుంది, ఇవన్నీ అజంప్షన్స్ ఉంటాయి. బట్ నాన్ పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే అజంప్షన్స్ ఏం అక్కర్లేదు. ఓకే, సో రియల్ లైఫ్లో ఎక్కువ నాన్ పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ వర్కౌట్ అవుతుంది బికాస్ రియల్ లైఫ్లో మెనీ ఆఫ్ ద అజంప్షన్స్ విల్ ఫాలో అవుట్. ఓకే, సో అగైన్ నా ఉద్దేశంలో మీకు గుర్తుండాల్సింది ఏంటంటే వాడి కింద టీ డిస్ట్రిబ్యూషన్ అని ఇస్తాడు, అది వాడితే చాలు. సో యాక్చువల్గా వాడి చాయిస్ కూడా కాదు, అంటే నార్మల్ టీ ఏది వాడాలని చాయిస్ కూడా ఇవ్వట్లేదు, వాడు ఇచ్చేస్తున్నాడు. సో జస్ట్ అండర్స్టాండ్ దట్ నేను ఎలా అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నానో అలాగే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టీ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ స్లైట్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో దానికి కూడా నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లాగే ఓ టేబుల్ ఉంది. ఓకే, సో మీ దగ్గర టేబుల్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. ఎగ్జాంపుల్ మీరు ఈ క్వశ్చన్లో చూస్తే కింద వాల్యూస్ ఇచ్చాడు చూడండి. ఫాలోయింగ్ వాల్యూస్ కెన్ బి యూస్డ్, వాల్యూ ఆఫ్ టీ at 5%, 5% is significance level అంటే 95% కాన్ఫిడెన్స్ అని, వాల్యూ ఆఫ్ టీ at 10% అంటే 90% కాన్ఫిడెన్స్ అని. ఓకే, ఈజ్ 18 degrees ఆఫ్ ఫ్రీడమ్కి ఇచ్చాడు. 18 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఎందుకంటే మీ ఎన్ వాల్యూ 19 ఉంది కాబట్టి దాని గురించి వద్దాం. ఫ్రీడమ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ అగైన్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్, అది మళ్ళీ మీకు ఇవ్వలేదు, బట్ చిన్న డిస్కషన్ చేద్దాం అది ఈజీగానే. సో ఇప్పుడు వాడు 5%కి 10% కట్టమంటున్నాడు. టీ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఇచ్చింది, నేను ఎలా అయితే 2.3399% దగ్గర అన్నారో అలా టీ డిస్ట్రిబ్యూషన్కి 2.101. ఓకే, మీరు ఇవేం బట్టి పడకలేదు, వాడు ఇస్తాడని. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటర్వెల్ ఎస్టిమేట్. ఓకే, అప్పుడు చేసి మిగతా కంక్లూజన్ రేపిద్దాం. బట్ మీరు మీన్ కట్టారు, స్టాండర్డ్ డివియేషన్ కట్టారు. మీ ఇంటర్వెల్ ఎస్టిమేట్ ఇస్ ఆల్వేస్ మ్యూ ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ డివియేషన్ ఇంటూ క్రిటికల్ వాల్యూ. క్రిటికల్ వాల్యూ అంటే జెడ్ వాల్యూ వాడారు కదా, అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీరు జెడ్ వాల్యూ అంటారు దాన్ని. ఎనీ అదర్ డిస్ట్రిబ్యూషన్ ఇట్స్ అ క్రిటికల్ వాల్యూ, ఈవెన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా దాని క్రిటికల్ వాల్యూ అనొచ్చు. ఓకే, సో క్రిటికల్ వాల్యూ ఇంటూ ఇది. సో ఇక్కడ సమ్లో మీరు కట్టేది 10.2603, 10.2603 ఆర్ సంథింగ్ కట్టారు. ఇక్కడ మీరు ఆల్రెడీ చార్ట్లో ఉన్నట్టు 10.263. సో 10.263 ప్లస్ ఆర్ మైనస్ ఈ
స్టాండర్డ్ డీవియేషన్ మీరు కట్టారు 2.062 ఇంటూ క్రిటికల్ వాల్యూ that depends on 95% significance level, 90% significance level, or sorry, confidence level, or 5% significance level, 10% significance level. So example, రెండిటికి అడిగాడు వాడు, రెండిట్లో 5% degrees of freedom అయితే 2.101 అన్నాడు. 5% sorry degrees of freedom, 5% significance level, or 95% confidence level, రెండు ఒకటే కాన్ఫిడెన్స్ లెవెల్. ఓకే, సో ఇది ఇచ్చాడు. అదే 10% కి అయితే 1.734, 10% కి అయితే 10.263 ప్లస్ ఆర్ మైనస్ 2.062 ఇంటూ 1.734. ఒక్కసారి నాకు రెండు వాల్యూస్ రావాలి కదా, 10.263 మైనస్ ఇది రావాలి, ప్లస్ ఇది రావాలి. సో ఎస్టిమేట్ చెప్పగలరు, ఇంటర్వెల్ చెప్పండి ఒకసారి. అలాగే ఇక్కడ లేదా నేను ఎక్సెల్లో వేసుకోమంటారా, అది బెటర్. 10.263 2.062 ఇది ఎస్టిమేట్ కి 10.263 ప్లస్ ఎంత అన్నది 2.101 ఇంటూ 2.101. సో 14.595 అనుకోవచ్చు, 14.5. ఇది అప్పర్ లిమిట్ 14.59. ఇక్కడే నేను మైనస్ చేస్తే దట్ బికమ్స్ మై లోయర్ లిమిట్ 5.93. సో 5.93. అలాగే ఇక్కడ 1.734 వాడితే ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఇది 1.734 వాడితే అది నా రేంజ్ ఎస్టిమేట్ 6.68. తప్పు మైనస్లో ఉంది. 6.68 or 69 అనుకోండి. ఇది ప్లస్ చేస్తే ఆటోమేటిక్గా నా అప్పర్ లిమిట్ 13.83. అగైన్ మీరు లాజికల్గా ఆలోచిస్తే పైన రేంజ్ పెరిగింది 5.9 to 14.59. సో నేను 95% కాన్ఫిడెంట్ చెప్తాను. ఇక్కడ ఓన్లీ నేను 90% కాన్ఫిడెంట్ చెప్తాను బికాజ్ రేంజ్ తగ్గింది. సో ఈ రెండు ఎస్టిమేట్స్ అండి. దీని నుంచి యాక్చువల్గా వాడు కంక్లూజన్కి వస్తాడు వెదర్ ఇట్ ఇస్ ర్యాండమ్ టెస్ట్ ఆర్ కాదని. బ్యాటరీ కూడా అయిపోయింది. ఓకే, సో ఎనీవే ఆ పార్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. బట్ ప్రస్తుతానికి మీకు క్యాలిక్యులేషన్ వస్తే కనుక ఇంకా నేను కంక్లూజన్ ఇవ్వలేదు. ఇది ర్యాండమా కాదా, అది ఎలా కంక్లూజన్ ఇస్తాం అన్నది అది రేపు డిస్కస్ చేద్దాం. బట్ రైట్ నో మీకు అండర్స్టాండ్ అవ్వాల్సింది ఆ సమ్ చేయడానికి మీరు తీసుకున్న వాల్యూస్ ఏంటండి. రన్ టెస్ట్ చేస్తున్నారు, రన్ టెస్ట్ లో నెంబర్ ఆఫ్ రన్స్ కట్టారు. రన్ అంటే చేంజ్ ఆఫ్ సైన్స్ ఎక్కడైందో అది ఒక రన్ అనుకున్నారు. ఆ నెంబర్ ఆఫ్ రన్స్ కట్టాక నెక్స్ట్ మీన్ కట్టారు. మీన్ కి ఆబ్వియస్లీ ఫార్ములా వాడారు, రైట్, 2n1 n2 డివైడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ 1 అని. మీ టెక్స్ట్ బుక్ లో స్టాండర్డ్ డీవియేషన్ ఒక ఫార్ములా ఇచ్చాడు, బట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కొంచెం కాంప్లెక్స్ గా ఇచ్చాడు. సో బెటర్ నా సజెషన్ ఇక్కడ రాసిన ఫార్ములా ఫాలో అయిపోండి. ఒకసారి మీకు చూపిస్తాను. μ-1 ఇంటూ μ-2 బై n-1 రాశాను కదా ఈ ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి పట్టండి బెటర్, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో దీనికన్నా కొంచెం భయంకరంగా ఇచ్చాడు. మేబీ మీరు ఒకసారి మీకు చూపించేస్తే పని అయిపోతుంది. ఓకే, ఒకసారి చూసి క్లోజ్ చేసేది కానీ. లాస్ట్ 2 minutes. సో ఇందాక మనం చేసిన సమ్ ఇది, విచ్ ఇస్ 14,522 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది చేసాక ఇది ఫార్ములా ఇక్కడ ఇవ్వలేదు, పైన ఎక్కడ ఇచ్చి ఉంటాడు. ఓకే, ఈ సెకండ్ రన్ టెస్ట్ కి ఇది. సో ఇది సైన్ ప్రైస్ చేంజ్, ఇది మైనస్ మైనస్ మైనస్. సో నెంబర్ ఆఫ్ రన్స్ 8, అది పాజిటివ్ చేంజెస్ 11, నెగిటివ్ 8. దెన్ మ్యూ కట్టాడు 2n1 n2 బై n1 ప్లస్ n2 ప్లస్ 1. మనం ఇదే కట్టాం. స్టాండర్డ్ డీవియేషన్ కి వీడి ఫార్ములా ఇచ్చాడు. నాకు అనిపించింది మీరు ఇది బట్టి పట్టే కన్నా
mu minus 1 into mu minus 2 divided by n minus 1, అది బెటర్ కదా. సో మీకు ఇది గుర్తున్నా ఓకే, అది గుర్తున్నా ఫైన్, రైట్. సో ఇది మీ స్టాండర్డ్ డివిజన్ మనకు సేమ్ వచ్చింది 2.06. ఓకే, ఇక్కడ కంక్లూజన్ చేశాడు. ఈ కంక్లూజన్ కి మీకు యాక్చువల్గా నేను టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ చెప్పాలి, విచ్ ఇస్ లైక్ ఒక 10-15 minutes డిస్కషన్ ఉంది. నాకు ఎందుకో మీకు మీ ఓపిక తగ్గిపోయిందేమో అనిపిస్తుంది మీ రెస్పాన్స్ని బట్టి. సో రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఇక్కడ దాకా అట్లీస్ట్ మీ ఫార్ములాల దాకా ఒకసారి చూడండి ఇది, రైట్. ఎన్ని టెస్ట్ రన్ చేసాడు ఏంటనేది, అండ్ ఎందుకు తక్కువ రన్స్ ఉంటే ప్రెడిక్టబుల్, ఎక్కువ రన్స్ ఉంటే ప్రెడిక్టబుల్. ఓకే, సో ఫైన్. రేపు మేబీ, రేపు సాటర్డే కదా, రేపు మేబీ ఒక 1/2 hour or 45 minutes క్లాస్ అనుకోండి. ఈ టాపిక్ ఇది కంక్లూడ్ చేద్దాం. సెక్యూరిటీ అనాలిసిస్లోది ఇది ఒకటినో ఆటో కొరిలేషన్ టెస్ట్ ఉంది. సో ఆ రెండు అయ్యాక రేపు ఆపేద్దాం. సో మేబీ తక్కువ టైమే ఉంటుంది. మండే అగైన్ థియరీ టాపిక్ లేకపోతే వేరే ఏమైనా ప్రాక్టికల్ పికప్ చేయాలో చూద్దాం. ఓకే, సో రేపు 7కి కలుద్దాం 90%. ఒకవేళ అటు ఇటు ఏమైనా లేట్ అవుతుంది 7-7:30 మ్యాక్స్. ఓకే, నేను పెడతాను మెసేజ్. ఓకే, బట్ ఏం పెట్టకపోతే మెసేజ్ 7కి క్లాస్ అని. ఓకే ఫైన్. విన్నా వినకపోయినా ఒకసారి ఈ 2 సమ్స్ చూడండి. ఓకే, ఈ లాస్ట్లో ఉన్నవి 2 ఇంపార్టెంట్. రెండిట్లో ఫస్ట్ ఇంకా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ అడుగుతున్నాడు. అండ్ మీకు ఇవాళ నేను ఈ ఫస్ట్ది ఎగ్జామ్ సమ్ షేర్ చేస్తాను. సో హోంవర్క్ కింద ట్రై చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ.